వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈ వీడియోలో మనం చూసినట్టయితే టెట్కి సంబంధించి మనం ఇప్పుడే తెలుసుకున్నాం. టెట్కి సంబంధించి ఆన్లైన్లో మాక్ టెస్ట్లు అనేవి అప్డేట్ చేయడం జరిగింది. అందులో సంబంధించి ఎస్జిటికి సంబంధించి టెట్కి సంబంధించిన తెలుగుకి సంబంధించిన బిట్స్ అనేది ఈ వీడియోలో మనం చర్చిద్దాం. కేవలం బిట్స్ చర్చించడం మాత్రమే కాదు, ఉన్న 4 ఆప్షన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. 4 ఆప్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే కాదు, ఇంకా బిట్ ఏ విధంగా అడుగుతాడు, ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, లాంటి అంశాలన్నీ కూడా మనం బేస్ చేసుకొని ఈ యొక్క వీడియో అనేది చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం విషయం చూసినట్టయితే ఈ టాపిక్లో ఈ యొక్క టెట్లో మనం చూసినట్టయితే ఏ పాయింట్స్ సంబంధించి ఎన్నెన్ని ప్రశ్నలు ఇచ్చాడు ఒకసారి మనం చర్చిద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆ యొక్క తెలుగు ఆ యొక్క టాప్ 30 బిట్స్లో మార్క్ టెస్ట్లు ఇచ్చిన 30 బిట్స్లో మీరు ఒక్కసారి చూసినట్టయితే భాషా భాగాలకు సంబంధించి ఒక ప్రశ్న, సంధికి సంబంధించి 2 ప్రశ్న, కాలానికి సంబంధించి ఒక ప్రశ్న, ఛందస్సుకు సంబంధించి ఒక ప్రశ్న, జాతీయానికి సంబంధించి ఒక ప్రశ్న, వర్ణమాలకు సంబంధించి ఒక ప్రశ్న, అర్థానికి సంబంధించి ఒక ప్రశ్న, వాక్యానికి సంబంధించి 2 ప్రశ్నలు, టెక్స్ట్ బుక్లో ఉండే అంశాలకు సంబంధించి 3 ప్రశ్నలు, ఆ తర్వాత మనం చూసినట్టయితే విరామ చిహ్నాలకు సంబంధించి ఒక ప్రశ్న, ప్రకృతి వికృతికి సంబంధించి ఒక ప్రశ్న, అలంకారాలకు సంబంధించి ఒక ప్రశ్న, సమాసానికి సంబంధించి 2 ప్రశ్నలు, పర్యాయ పదాలకు సంబంధించి ఒక ప్రశ్న, మొత్తం 24 ప్రశ్నలు. 20 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. 24 ప్రశ్నలు ఇంకా 4 ప్రశ్నలు ఏంటంటే అపరిచిత పద్యానికి సంబంధించి 2 ప్రశ్నలు, అపరిచిత గద్యానికి సంబంధించి 2 ప్రశ్నలు, మొత్తం గ్రామర్ పాయింట్లో మొత్తం 24 ప్రశ్నలతో పాటు 6 ప్రశ్నలు ఆ యొక్క మనం గమనించినట్టయితే 6 ప్రశ్నలు అనేవి ఈ యొక్క మెథడాలజీ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని మొదలు పెడదాం. ఇప్పుడు మనం మొదటి ప్రశ్న చూద్దాం. మొదటి ప్రశ్న మనకు చూడగానే అర్థమవుతా ఉంది. ఇది మనకు అపరిచిత పద్యం అనే అనే ఒక టాపిక్ నుంచి మనకు చూసినట్టయితే ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది. మనము ఒక్కసారి గమనించినట్లయితే టెట్ సిలబస్లో అపరిచిత పద్యం మరియు అపరిచిత గద్యం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారని చెప్పి సిలబస్లో ఇవ్వడం జరిగింది. దానికి ఎగ్జాంపుల్ ఇదే ప్రశ్న మాక్ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. అయితే ఎన్ని ఇచ్చారు అంటే ఇప్పుడు మనం ఈ మాక్ టెస్ట్లో చూసినట్టయితే అపరిచిత పద్యం నుంచి చూసినట్టయితే 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, అపరిచిత గద్యం నుంచి చూసినట్టయితే 2 ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే అపరిచిత పద్యం అంటే మనకు తెలియని పద్యం అనేది ఇస్తాననే మాట ఒక అపోహ మాత్రమే. ఎందుకంటే మన టెక్స్ట్ బుక్లో చూసినట్టయితే రకరకాల పద్యాలు ఉన్నాయి కంటెంట్లో భాగంగా. అలా కాకుండా ఒక పాఠ్యం చివర మనకు చూసినట్టయితే కొన్ని పద్యాలు అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం కేవలం పాఠం చదివేసి ఆ పద్యాన్ని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకు వచ్చే ఆ పద్యం పైన అవగాహన అనేది తక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్ మనం ఎప్పుడైతే కంప్లీట్గా చదువుతామో, టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి లైన్ ఎప్పుడైతే చదువుతామో ఆ ప్రతి లైన్లో నుంచి మనకు చూసినట్టయితే అపరిచిత పద్య రూపంలో ఈ విధంగా మనకు ఆ పద్యం అనేది రావడం జరిగింది. ఇది మనకు ప్రజెంట్ ఉండే కంటెంట్లో ఉన్న పద్యమే, కానీ మనకు చూసినట్టయితే అపరిచిత పద్యంలో భాగంగా ఇవ్వడం జరిగింది. మనం చూసినట్టయితే టెక్స్ట్ బుక్లో ఏనుగు లక్ష్మణ్ కవి ఈ పద్యాన్ని రాశాడని చెప్పి మనకు టెక్స్ట్ బుక్లో దీని గురించి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదవడం వల్ల మనం అపరిచిత పద్యం మరియు అపరిచిత గద్యం అనే టాపిక్ని కూడా ఈజీగా కవర్ చేయవచ్చు. ఎక్కడెక్కడో మనం తీసుకొని చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఇక్కడ చూడండి, మనం పద్యం ఇవ్వడం జరిగింది. ఈ పద్యం రాసింది ఏనుగు లక్ష్మణ్ కవి. ఒకసారి పద్యాన్ని చూద్దాం, ఆ తర్వాత క్వశ్చన్ని చూద్దాం. అపరిచిత పద్యం కానీ అపరిచిత గద్యం కానీ ఇచ్చినప్పుడు మొదటగా దాన్ని చదివి అర్థం చేసుకొని మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం వల్ల ఆన్సర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మనం తప్పు చేయకుండా డైరెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం సాధారణంగా చేసే తప్పు ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ చదివేసి ఆ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ని పద్యంలో కానీ గద్యంలో కానీ ఎతుకుతాం. అలా ఎతకడం వల్ల దాదాపు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ కొన్ని సందర్భాల్లో మనం రాంగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో మనం రాంగ్ చేయకూడదంటే ఇచ్చిన ఆ యొక్క పద్యాన్ని కానీ గద్యాన్ని కానీ సింపుల్గా చదివేసి దాన్ని అర్థం చేసుకున్న ఆ యొక్క భావం నుంచి మనం తర్వాత ప్రశ్న చదివితే ఆన్సర్ చూడకుండానే నీకు ఆన్సర్ అయితే గుర్తొస్తుంది చూసావా, అది కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా మనం చదవడం వల్ల, ఆ విధంగా మనం ఎగ్జామ్లో దాన్ని చదివి ఆన్సర్ పెట్టడం వల్ల మనం ఈజీగా మార్క్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. మొదటి ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకు చూసినట్టయితే అపరిచిత పద్యాన్ని అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి పద్యాన్ని మనం చూద్దాం.
ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్న నిహన్యమానలగుచుందుట్యున్నోస్తాహులై ప్రారబ్ధార్థములు జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గావునన్. ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి దీని మీనింగ్ చూసినట్టయితే నీచ మానవులు ఏ కార్యాన్ని కూడా ఆరంభింపరు. ఎందుకంటే ఫ్యూచర్లో ఏమైనా ఆటంకాలు వస్తాయని చెప్పి భవిష్యత్తులో వచ్చే ఆటంకాలను తలుచుకొని భయపడి కార్యాన్ని మొదలు పెట్టడానికి భయపడిపోతూ ఉంటారు. ఎవరు? నీచులు. అలా కాకుండా మధ్యములు యొక్క స్వభావం ఎలా ఉంటుందంటే ఒక కార్యాన్ని ఆరంభించి ఏదైనా ఆటంకం ఎదురవగానే దాన్ని చూసి భయపడిపోయి ఆ కార్యాన్ని అక్కడే వదిలిపెట్టేస్తారు. చూసినట్టయితే ఇక్కడ మనం గమనించినట్టయితే నీచులు కార్యాన్ని ఆరంభించరు, మధ్యలో ఆపేస్తారు ఆటంకాలకు భయపడి. అలా కాకుండా ధీరులు ఎలా ఉంటారంటే ఏదైనా ఒక కార్యాన్ని మొదలుపెట్టి ఎన్ని ఆటంకాలైనా సరే అన్ని ఆటంకాలను కూడా ఎదుర్కొని ఆ కార్యాన్ని పూర్తి చేసేంత వరకు కూడా ఆ కార్యాన్ని వదిలిపెట్టరు అనే ఈ యొక్క పద్యభావం రావడం జరుగుతూ ఉంది. ఒక్కసారి మనం క్వశ్చన్ చూద్దాం. ఉజ్జగింపరు అంటే ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 విడిచిపెట్టారు, ఆప్షన్ 2 ఊరికే చూస్తారు, ఆప్షన్ 3 ఊహించరు, ఆప్షన్ 4 విడిచిపెడతారు. ఇక్కడ మనం ఒక్కసారి పద్యం చూద్దాం. మనం భావాన్ని మనమైతే ఈజీగా చదువుకున్నాం కదా. ఏమని చదువుకున్నాం? నీచ మానవులు ఆరంభింపరు, నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులే. అసలు ఉజ్జగింపరు అన్నారు కదా. ఉజ్జగింపరు అనే పదం ఎక్కడుందో ఒక్కసారి చూసుకుందాం. ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులే మధ్యములు ధీరుల్ విఘ్న నిహన్య మానవులగుచున్ దృత్యున్నోస్తాహులే ప్రారబ్ధార్థము ఉజ్జగింపరు సుమి ప్రజ్ఞానిధుల్ గావునన్. ధీరులు ఏదైనా ఒక పనిని చేస్తే ఆ పనిలో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ పనిని వదిలిపెట్టరు అనే అర్థంలో ఉజ్జగింపరు అనేది వాడతారు. వదిలిపెట్టరు అనే విడిచిపెట్టరు అనే అర్థాన్ని ఉజ్జగింపరు అనే పదం సూచిస్తూ ఉంది. మొదటి దానికి సరైన సమాధానం విడిచిపెట్టరు. రెండో ప్రశ్న చూద్దాం. ఈ కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. అంటే మనము ఇక్కడ చూసినట్టయితే ఎందుకు మళ్ళీ మనం అదే పద్యాన్ని రిపీట్ చేశారంటే మనం రాస్తుంది సిస్టంలో కదా. ఒక క్వశ్చన్ మళ్ళీ నెక్స్ట్ కొడితే నెక్స్ట్ పేజ్లో మళ్ళీ ఓపెన్ అవుతుంది. మళ్ళీ నువ్వు అదే క్వశ్చన్ ముందు పేజీకి వెళ్ళి చూసి మళ్ళీ సెకండ్ పేజీలో వెళ్ళి క్వశ్చన్ ఆన్సర్ చేయకోకుండా క్వశ్చన్ అలాగే ఉంటుంది. సో కింద ఉండే ఆ యొక్క పద్యం అలాగే ఉంటుంది. ఆ పద్యాన్ని బేస్ చేసుకుని వచ్చే క్వశ్చన్ మారి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం సిస్టంలో నుంచి తీసుకున్నాం కాబట్టి క్వశ్చన్ ఆ విధంగానే వచ్చింది. అపరిచిత పద్యం అంటే ఒకే పద్యం ఇచ్చి 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమే ప్రశ్న మనకు మళ్ళీ రిపీట్ అయింది. పద్యం ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది. ఎందుకు అదే పద్యం ఇస్తారు అంటే ఒక పద్యం పైన 2 ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం సిస్టంలో ఈజీగా మనం దాన్ని పేజ్ని మారుస్తాం కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి స్కిప్ అవుతాం కాబట్టి క్వశ్చన్ వచ్చి మళ్ళీ ఈ విధంగా రిపీట్ అవుతుంది. మనం సిస్టమ్ నుంచి తీసుకున్నాం కాబట్టి. అపరిచిత పద్యం అంటే ఒకే పద్యం పైన 2 ప్రశ్నలు వస్తాయి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇక చూడండి, ఆరంభించి విడిచిపెట్టే వాళ్ళు ఎవరు? మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ముందు భావాన్ని చేసుకోండి. ఇక చూడండి, ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై. ఆరంభించి చూడండి, నీచులు అస్సలు ఆరంభించరు. అలా కాకుండా మధ్యములు చూసినట్టయితే ఆరంభించి మధ్యలోనే వదిలిపెడతారు. ఆరంభించి వదిలిపెట్టేవారు ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ 1 మధ్యములు, ఆప్షన్ 2 ధీరులు, ఆప్షన్ 3 వీరులు, ఆప్షన్ 4 నీచ మానవులు. మధ్యములు చూసినట్టయితే ఏదైనా ఒక పనిని ఆరంభిస్తారు. ఆరంభించి ఏదైనా సరే ఒక ఆటంకం ఎదురైన వెంటనే భయపడిపోయి ఆ కార్యాన్ని మధ్యలో వదిలిపెట్టేస్తారు. ఇంతే, సింపుల్గా మొదలవుతుంది. అలా కాకుండా మనకు సింపుల్గా ఈ యొక్క పద్యం ఇచ్చేసి ఎలా అడుగుతారు ఇంకా క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతారు క్వశ్చన్ ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. ఈ విధంగా మనకి ఇక పద్యం ఇవ్వడం జరిగింది. సింపుల్గా ఈ పద్యాన్ని ఎవరు రచించారని ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మక్కటం కూడా లేదు, మీరు గుర్తుపెట్టుకోవడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఇక చూసినట్టయితే ఈ పద్యాన్ని చూసినట్టయితే ఏనుగు లక్ష్మణ కవి రచించడం జరిగింది. మనకు చూసినట్టయితే ప్రజెంట్ ఉన్న టెక్స్ట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఇంకా సింపుల్గా ఎలా అడుగుతారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ధృత్యున్నోస్తాహులే, ఇక్కడ ఉన్నతోస్తాహులే అని ఉంది. ఇది ఏ సంధి అని సింపుల్గా అడుగుతాడు. అలా కాకుండా చూడండి, ఉన్నత ప్లస్ ఉస్తాహులై, అకారానికి ఉకారం పరమైంది. అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏఓఆర్లు క్రమంగా చూసినట్టయితే
మనకు రావడం జరుగుతుంది. దాన్ని ఏమని పిలుస్తారు? గుణసంధి అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నతోత్సాహులే ఇది ఒక గుణసంధి అని చెప్పవచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్గా గుణసంధికి సంబంధించి ఎగ్జాంపుల్ ఈ పైన పద్యంలో ఉన్న ఆ యొక్క పదాన్ని గుర్తించండి అని చెప్పి ఆప్షన్స్ ఇవన్నీ కూడా ఇస్తారు. విజ్ఞాయత్తులై, సంత్రస్తులై, ఉన్నతోత్సాహులై ఇలా ఇచ్చినప్పుడు మనం ఆ యొక్క పదాన్ని గుర్తుపెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇందులో డెప్త్ క్వశ్చన్ ఏంటంటే మన కాన్సెప్ట్ అర్థమైతే ఈజీగా అర్థం పెట్టేస్తారు. అలా కాకుండా ఈ విధంగా పద్యం ఇచ్చేసి దీన్ని ఎవరు రచించారంటే ఇది పెట్టాలా. సింపుల్గా మనం కంటెంట్లో భాగంగా చూసినట్టయితే మనకు చూసినట్టయితే చాలా నీతి శతకాలు అనేది ఉన్నాయి. మాచిరాజు మాట మణుల మూట ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు మాచిరాజు శివరామరాజు మనకు రచించిన ఆ యొక్క శతకం ఏంటంటే మణుల మూట శతకం. మాచిరాజు మాట మణుల మూట అనే ఆ యొక్క మకుటంతో ఉంటుంది. సింపుల్గా ఏ విధంగా అడుగుతాడు? ఇంకా సింపుల్గా అడగాలంటే ఆ మాచిరాజు శివరామరాజు గారు రచించిన మరొక పద్యాన్ని తీసుకొని వస్తాడు. ఆ మకుటం సింపుల్గా అదే ఇచ్చేస్తాడు. ఆ మకుటాన్ని బేస్ చేసుకొని మనం కవి ఎవరో గుర్తుపెట్టాల్సి వస్తుంది. ఆ మకుటానికి బేస్ చేసుకొని కవికి సంబంధించిన కాలాన్ని గుర్తుపెట్టాల్సి వస్తుంది. అంతే సింపుల్గా వచ్చేస్తుంది. ఈజీగా మనం గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ఇక్కడ చూడండి, ఆరంభింపరు నీచ మానవులు అనే పద్య భాగాన్ని రచించింది ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవి. ఏనుగు లక్ష్మణ కవి ఏ కాలానికి సంబంధించిన వాడు? ఏనుగు అంటేనే 18 గుర్తుపెట్టుకోండి. ఏనుగు లక్ష్మణ కవి 18 అంటే 18వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఈ విధంగా మనం సింపుల్గా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఈజీగా ఉంటుంది. మనం అపరిచిత పద్యం కానీ అపరిచిత గద్యం కానీ ఈ యొక్క సంబంధించిన టాపిక్ సంబంధించిన ఆన్సర్ చేయాలనుకున్నప్పుడు మన అదృష్టం బాగుంటే ఈ విధంగా డైరెక్ట్గా వస్తాయి. ఒకవేళ టఫ్ అడగాల్సి వస్తే గ్రామర్ పాయింట్ కూడా దీంట్లో ఇంట్రడ్యూస్ చేసి గ్రామర్ పాయింట్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. ఏం లేదు, గ్రామర్ మొత్తం నేర్చుకుని టెక్స్ట్ బుక్ మొత్తం నేర్చుకుంటే ఇది చాలా సింపుల్గా పెట్టేయవచ్చు. అపరిచిత పద్యం అపరిచిత గద్యం అనగానే ఈజీ టాపిక్ అనుకోకూడదు. ఎందుకంటే డెప్త్గా కూడా ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంటుంది. సింపుల్గా ఇచ్చేసి దీంట్లో ఏం అలంకారం ఉంది అని చెప్పి అడగడం జరుగుతుంది. ఆ విధంగా మనం ఏం అలంకారం ఉంది, ఏ సంధి ఉంది, ఏ సమాసం ఉంది, ఏ అలంకారం ఉంది గుర్తుపెట్టుకోవాలి. టాపిక్ అంతా మనం చూసినట్టయితే అంత అవగాహన చేసుకుంటే ఇది సింపుల్గా పెట్టేస్తాం. అపరిచిత పద్యం అపరిచిత గద్యం సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. గ్రామర్ పాయింట్ని మనం క్లియర్గా చదివినట్టయితే ఈ ప్రశ్నల్ని చాలా ఈజీగా ఆన్సర్ చేస్తామని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. తర్వాత ప్రశ్న చూద్దాం. గద్యానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఒకసారి గద్యం మనం ఒక్కసారి అర్థం చేసుకుందాం. విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యక్తిత్వ రూపకల్పనలో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి గురుత్వం కొద్దిగాను, వ్యక్తిత్వ రూపకల్పనలో చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి గురుత్వం కొద్దిగా, మచిలీపట్నం వాతావరణం మరికొద్దిగాను ప్రభావం చూపించింది. ఓకేనా? విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యక్తిత్వ రూపకల్పనలో ఎవరి గురుత్వం మనం చూసినట్టయితే ప్రభావం చూపించిందంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి. ఏ ప్రాంత వాతావరణం మరికొంత ప్రభావం చూపించిందంటే మచిలీపట్నం యొక్క ప్రాంత ప్రభావం అనేది కొంతగా చూపించింది. ఓకేనా? అలా కాకుండా ఆధ్యాత్మిక విశ్వాసాల మీద ఆధ్యాత్మిక విశ్వాసాల మీద ప్రభావం చూపించింది ఎవరంటే ఆయన తండ్రి. అలా కాకుండా కాల్పనిక భావాల మీద ప్రభావం చూపించింది ఏంటంటే వరలక్ష్మి ఎవరంటే ఆయన భార్య. ఇంతే మనకు అపరిచిత గద్యం ఇవ్వడం జరిగింది. ఏమిచ్చాడు? విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యక్తిత్వ రూపకల్పనలో ఎవరు ప్రభావం చూపించారు, ఏ ప్రాంతం ప్రభావం చూపించింది, ఆధ్యాత్మిక విశ్వాసాల మీద ఎవరు ప్రభావం ఉంది, కాల్పనిక భావాల మీద ఎవరు యొక్క భావాలు ప్రభావం ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది. అంతే సింపుల్గా అర్థం చేసుకోవాలి. వ్యక్తిత్వ రూపకల్పనలను అడిగితే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గురుత్వం. అలా కాకుండా ఏ ప్రాంత యొక్క వాతావరణం అంటే మచిలీపట్నం యొక్క ప్రాంత వాతావరణం. అలా కాకుండా మనం ఇక్కడ చూసినట్టయితే ఎవరి ప్రభావం అంటే తన తండ్రి యొక్క ప్రభావం దేని మీద, ఆధ్యాత్మిక విశ్వాసాల మీద. అలా కాకుండా కాల్పనిక భావాల మీద ఎవరి ప్రభావం అంటే ఆయన భార్య వరలక్ష్మి యొక్క ప్రభావం అనేది ఉంది అని చెప్పవచ్చు. సింపుల్గా మనం ఒక్క నిమిషంలో నేర్చుకున్నాం. ఆన్సర్ వచ్చి సింపుల్గా 5 సెకండ్లో చేసేయాలి. పై గద్యం వీరి వ్యక్తిత్వం గురించి చెబుతుంది. మొత్తం చూసాం. ఎవరి వ్యక్తిత్వం గురించి చెప్తా ఉంది? మొదట్లోనే ఉంది, విశ్వనాథ సత్యనారాయణ గారి వ్యక్తిత్వం గురించి మనకు చెబుతూ ఉంది. అలా కాకుండా ఎవరి యొక్క గురుత్వం అబ్బిందంటే చెల్లపిల్ల వెంకట శాస్త్రి గారి యొక్క గురుత్వం అబ్బింది అని చెప్పవచ్చు. వరలక్ష్మి ఎవరంటే ఇక్కడ చూసినట్టయితే విశ్వనాథ సత్యనారాయణ గారి భార్య ఎవరంటే వరలక్ష్మి అని చెప్పవచ్చు. విశ్వనాథ సత్యనారాయణ
మీద వరలక్ష్మి ఎటువంటి ప్రభావం చూపించిందంటే కాల్పనిక భావాల మీద ప్రభావం చూపించిందని చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఆన్సర్ చేయవలసి ఉంటుంది. తర్వాత చూద్దాం. తర్వాత ప్రశ్న సేమ్ అంతే, మనం నెక్స్ట్ పేజ్కి వెళ్తాం కాబట్టి ఆ యొక్క గద్య భాగం అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది, క్వశ్చన్ అనేది మారుతుంది, సేమ్ అదే ఉంటుంది. ఆధ్యాత్మిక విశ్వాసాల మీద ప్రభావం కలగడానికి కారకులు ఎవరు? మనం చెప్పుకున్నాం. భార్య అయితే కాల్పనిక విశ్వాసాలు, గురువు అయితే చల్లపిల్ల వెంకట శాస్త్రి, ఆయన యొక్క గురుత్వం విశ్వనాథ సత్యనారాయణ గారికి అబ్బిందని చెప్పొచ్చు. సోదరుడు గురించి ఇన్ఫర్మేషన్ ఇలా. ఇక్కడ ప్రశ్న అడిగింది ఆధ్యాత్మిక విశ్వాసాల గురించి మీద అడిగారు. ఆధ్యాత్మిక విశ్వాసాల మీద ఎవరి ప్రభావం ఉందంటే తండ్రి గారి యొక్క ప్రభావం ఉందని చెప్పొచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 4. ఇది అపరిచిత పద్యం మరియు అపరిచిత గద్యం. ఈ నుంచి మనం సింపుల్గా మనం 4 మార్క్స్ అనేది ఈజీగా గెయిన్ చేయవచ్చు. ఎప్పుడు గెయిన్ చేయవచ్చు? ఈజీగా వస్తే ఈ విధంగా గెయిన్ చేయవచ్చు, టఫ్గా వస్తే గ్రామర్ పార్ట్ మీద ఈ ఖచ్చితంగా అవగాహన ఉంటే మాత్రమే గెయిన్ చేయవచ్చు. తెలియనిది ఇస్తే టెక్స్ట్ బుక్ మీద మీకు కంప్లీట్ ఐడియా ఉంటే చాలా ఈజీగా మనం మార్క్స్ అనేది గెయిన్ చేయవచ్చు. ఏదైనా సరే బేస్ అనేది టెక్స్ట్ బుక్కే. టెక్స్ట్ బుక్ మీరు నేర్చుకుంటే 24 చాలా ఈజీగా పెట్టేయవచ్చు. ఎలా పెడతావు? అందులో ఉండేవి వస్తాయి. చూద్దాం. తర్వాత మనం గ్రామర్ పాయింట్లోకి రావడం జరిగింది. గ్రామర్ పాయింట్లో చూసినట్టయితే అపర్ణ యొక్క గణములు గుర్తించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఈ మాక్ టెస్ట్లో మనం ఒక్కసారి గమనించినట్టయితే తెలుగుకి సంబంధించి ఛందస్సుకు సంబంధించి ఈ యొక్క ప్రశ్న అనేది ఇవ్వడం జరిగింది, కేవలం గణములు గుర్తించడం అని. ఒకసారి గణములు మనం గుర్తిద్దాం. అపర్ణలో మీరు ఒక్కసారి గణములు ఒక్కసారి గుర్తించినట్టయితే ఇక్కడ ఆ ఉంది. ఆ అంటే ఇక్కడ ఇది ఒక హస్రాక్షరం కాబట్టి లఘువు. తర్వాత పా అస్సక్షరం అయినప్పటికీ కూడా ఆ తర్వాత అక్షరం కింద మనకు ఆ యొక్క ఒత్తొచ్చి చేరింది కాబట్టి ఒత్తొచ్చి చేరిన పదం యొక్క అక్షరం యొక్క ముందు అక్షరం కాస్త గురువు అయిపోతుంది, తర్వాత రా కాస్త లఘువు అయిపోతుంది. ఇది మనం చూసినట్టయితే లఘువు గురువు లఘువుని సూచిస్తుంది. ఇది సింపుల్. అలా కాకుండా ఇంకొంచెం ఒక్క స్టెప్ బేస్ చేసుకొని ఇది ఏ గణం అని అడిగారనుకోండి, ఇక చూడండి, ఇది మధ్య గురువు ఉంది. మధ్య గురువు అంటే ఏంటంటే జగనం. మనం మొత్తంగా చూసినట్టయితే త్రయక్షర గణాలు మొత్తం 8 ఉన్నాయి. ఆ త్రయక్షర గణాలు 8 కూడా నేర్చుకున్నట్టయితే మనం ఈజీగా అది ఏ గణం అనేది ఆన్సర్ చేయడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. జగనం అంటే మధ్య గురువుని జగనం అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా సింపుల్గా ప్రశ్న, నగనంని సూచించే గణము ఏమిటి? నగనమును సూచించే ఆ యొక్క ఎలా సూచించవచ్చు అంటే నగనమును 3 లఘువులతో సూచించవచ్చు. 3 లఘువులు నగనం. సింపుల్గా అడిగేస్తాడు. ఈ కింది వాటిలో నగనంను సూచించండి అని చెప్పి 3 లఘువులు 3 గురువులలో ఇస్తారు. నగనం అంటేనే 3 లఘువులు. ఆ తర్వాత మగనం అంటే 3 గురువులు. 3 లఘువులంటే నగనం, 3 గురువులంటే ఇక్కడ చూడండి 3 గురువులంటే మగనం అని చెప్పచ్చు. అలా కాకుండా ఇంకా 6 సింపుల్గా మనం నేర్చుకోవచ్చు. ఎలా నేర్చుకోవచ్చు? దేని బేస్ మీద అంటే ఏరాత అని గుర్తుపెట్టుకోండి. యా అంటే ఆది లఘువుని యగనం అంటారు. రా అంటే మధ్య లఘువుని రగనం అంటారు. తా అంటే అంత్య లఘువుని చూసినట్టయితే తగనం అని పిలవడం జరుగుతుంది. యారత. యా అంటే ఆది లఘువుని యగనం అని పిలుస్తారు. మధ్య లఘువుని చూసినట్టయితే రగనం అని పిలుస్తారు. అంత్య లఘువుని చూసినట్టయితే తగనం అని పిలుస్తారు. అలా కాకుండా ఇంకా 3 సింపుల్గా భజస. భ అంటే ఆది గురువుని భగనమని పిలుస్తారు. అలా కాకుండా మధ్య గురువుని జగనమని పిలుస్తారు. అలా కాకుండా అంత్య గురువుని సగనమని పిలుస్తారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది సింపుల్గా మనం ఇంకా కోడ్ చూసినట్టయితే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న కోడ్ యమాత రాజా బాణ సలగంని బేస్ చేసుకొని మనం కూడా దీన్ని సింపుల్గా బేస్ చేసుకోవచ్చు. అదంతా కోడ్ అంతా ఇబ్బంది అనుకుంటే మనం చూసినట్టయితే నగనం అంటే 3 లఘువుల్ని నగనం అంటారు, 3 గురువుల్ని మగనం అని పిలుస్తారు. ఆ తర్వాత యారత. యా అంటే ఆది లఘువుని యగనం అని పిలుస్తారు. మధ్య లఘువుని చూసినట్టయితే రగనం అని పిలుస్తారు. అంత్య లఘువుని చూసినట్టయితే తగనం అని పిలుస్తారు. భగనం. భ అంటే ఆది గురువుని భగనం అని పిలుస్తారు. మధ్య గురువుని జగనం అని పిలుస్తారు. అలా కాకుండా సగనం అంటే
అంత్య గురువుని సగనం అని పిలుస్తారు. ఆ విధంగా మనం ఈ 8 గణాలు నేర్చుకున్నట్టయితే కూడా మనకి ఈజీగా సింపుల్గా ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఉంటే ఆన్సర్ ఎవరైనా చెప్తారు. సింపుల్గా అపర్ణ అనే గణమును సూచించే గణం ఏంటి అని చెప్పి ఆప్షన్స్ ఇక్కడ చూడండి. మధ్య గురువు ఉంది, జగనం. ఇలా కాకుండా జగనమని, ఇడ ఆది లఘువు ఉంది, యగనమని. అలా కాకుండా 3 లఘువు ఉన్నాయి, నగనమని. అలా కాకుండా అంత్య గురువు ఉంది, అంత్య అంత్య గురువు ఉంది. అంత్య గురువుని దేని చూస్తారు? సగనం, భజస, కాబట్టి సగనం. ఇలా ఇచ్చారనుకోండి, మనకు ఈ కాన్సెప్ట్ పైన అవగాహన ఉంటేనే మనం దీన్ని ఆన్సర్ చేస్తాం. కాబట్టి ఈ యొక్క ఆది గురువుని, మధ్య గురువుని, అంత్య గురువుని, ఆది లఘువుని, మధ్య లఘువుని, అంత్య లఘువుని, ఆ తర్వాత మొత్తం 3 లఘువుల్ని, 3 గురువుల్ని ఏమని, ఏ గణాలతో పిలుస్తారనేది కూడా మీరు నేర్చుకున్నట్టయితే ఈ ప్రశ్నను చాలా సింపుల్గా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది మనం ఈ ప్రశ్న ద్వారా ఇంకా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న మరికొన్ని ప్రశ్నలను చెప్పడానికి కూడా నేను తెలియజేస్తున్నాను. తర్వాత ప్రశ్న చూద్దాం. సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం. సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఆప్షన్స్ ఒక్కసారి చూసి మీరు ఆన్సర్ అనేది చెప్పడానికి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విరామ చిహ్నాలు అనే టాపిక్ నుంచి కూడా మనం చూసినట్టయితే ఈ యొక్క మాక్ టెస్ట్లో ఒక ప్రశ్న అనేది రావడం జరిగింది. ఇక్కడ ఉండే ప్రతి ఆప్షన్ని కూడా మనం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టయితే ఈజీగా మనం ఆన్సర్ అనేది డెప్త్గా వచ్చినా కూడా గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఇక చూడండి. ఫుల్ స్టాప్ దీన్ని వాక్యాంత బిందువు అంటారు. సెకండ్ ఆప్షన్ సెమీకోలన్ దీన్ని అర్ధ బిందువు అంటారు. థర్డ్ ఆప్షన్ కామ లేదా వాక్యాంశ బిందువు అంటారు. ఫోర్త్ ఆప్షన్ బ్రాకెట్ లేదా కుండలీకరణం అని పిలవడం జరుగుతుంది. ఇక్కడ సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏంటంటే ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు అని చెప్పవచ్చు. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇందులో సింపుల్గా మనం ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే, చాలా సింపుల్గా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఏంటంటే ఫుల్ స్టాప్ గల మరొక పేరు ఏంటంటే వాక్యాంత బిందువు. సెమీకోలన్ యొక్క మరొక పేరు ఏంటంటే అర్ధ బిందువు. సెమీకోలన్ అంటే ఇలా ఉంటుంది కదా. సెమీకోలన్ యొక్క మరొక పేరు ఏంటంటే అర్ధ బిందువు. అలా కాకుండా కామా యొక్క మరొక పేరు ఏంటంటే వాక్యాంశ బిందువు. కామా యొక్క మరొక పేరు వాక్యాంశ బిందువు. బ్రాకెట్ యొక్క మరొక పేరు కుండలీకరణం. ఇది కూడా మనకు ఆన్సర్ ఏదో ఒక టెట్లో ఖచ్చితంగా 100% షూర్ బిట్టుపడుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ ద్వారా కూడా మనం ఈ యొక్క మార్క్ టెస్ట్లో మనం నేర్చుకుందాం. ఫుల్ స్టాప్ యొక్క మరొక పేరు వాక్యాంశ బిందువు, సెమీకోలన్ యొక్క మరొక పేరు అర్ధ బిందువు, కామా యొక్క మరొక పేరు వాక్యాంశ బిందువు, బ్రాకెట్ యొక్క మరొక పేరు కుండలీకరణం. ఇక్కడ చూడండి, మనం సింపుల్గా ఫుల్ స్టాప్ని ఎక్కడ వాడతామంటే సమాపక క్రియ తర్వాత ఉపయోగించే విరామ చిహ్నం ఏంటంటే ఫుల్ స్టాప్. ఓకేనా? వాక్యాంశ బిందువు అని పిలవడం జరుగుతుంది. ఇంకా మనం దీని గురించి ఒక్కసారి నేర్చుకున్నట్టయితే ఫుల్ స్టాప్ దీన్ని బిందువు అని కూడా పిలుస్తారు. తర్వాత వాక్యం యొక్క అంతంలో ఉండే వాక్య ప్లస్ అంత వాక్యాంత చూసినట్టయితే వాక్యం యొక్క చివరిలో ఉండే బిందువే వాక్యాంత బిందువు అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, వాక్యం పూర్తి అయినట్లుగా చేయడానికి సూచించే బిందువునే ఫుల్ స్టాప్ లేదా వాక్యాంత బిందువు అని పిలుస్తారు. అంతే, సింపుల్. తర్వాత చూద్దాం. సెమీకోలన్ అని దేని పిలుస్తారు లేదా అర్ధ బిందువు అని దేని పిలుస్తారు? ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండే చిన్న చిన్న వాక్యాల చివర అర్ధ బిందువు వస్తుంది. మరొకసారి, ఒక పెద్ద వాక్యంలో భాగంగా ఉండే చిన్న వాక్యాల చివర అర్ధ బిందువు వస్తుంది. ఇది ద్విమాత్రకాలపు విరామాన్ని సూచిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? కామా చూసినట్టయితే ఏకమాత్ర కాలపు విరామాన్ని సూచిస్తుంది. సెమీకోలన్ చూసినట్టయితే ద్విమాత్ర కాలపు విరామాన్ని సూచించడం జరుగుతుంది. బాగా గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రేమ అనేది పుచ్చుకునేది కాదు, సెమీకోలన్. కానీ ఇక చూడండి, ప్రేమ అనేది పుచ్చుకునేది కాదు. ఇక్కడ ఈ విధంగా అర్ధ బిందువు వచ్చిందనుకోండి, మనం 2 మాత్రల కాలాన్ని విరామం అనేది పాటించాల్సి వస్తుంది. కానీ అని చెప్పి కామా వచ్చిందనుకోండి, ఇక్కడ కామా వచ్చిందనుకోండి, అది కామా వాక్యాంశ బిందువు వాక్యంలో భాగంగా వస్తుంది. కామా ఇక్కడ ఏకమాత్ర కాలపు విరామాన్ని మాత్రమే పాటించాల్సి వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. బాగా గుర్తుపెట్టుకోండి.
క్వశ్చన్ ఇక్కడే పడుతుంది. సెమీకోలన్ యొక్క మరొక పేరుని అర్ధ బిందువు అని పిలుస్తారు. సెమీకోలన్ ఇలా ఉన్నా కూడా చూడండి, సెమీకోలన్ బిందువు ఇలా ఉండి సెమీకోలన్ ఇలా ఉంటుంది. బిందువుని వాక్యాంత బిందువు అని పిలిస్తే సెమీకోలన్ని అర్ధ బిందువు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, అర్ధ కాదు, అర్ధ బిందువు అని పిలుస్తారు. ఇక్కడ చూడండి, కామాని వాక్యాంశ బిందువు అని పిలుస్తారు. ఓకేనా. ఇక్కడ మీరు కామా దగ్గర వెయిట్ చేయాల్సిన కాలం ఏంటంటే ఏకమాత్ర కాలపు విరామ చిహ్నాన్ని సూచించేది ఏంటంటే కామ. ద్విమాత్రకాలపు విరామాన్ని సూచించేది ఏంటంటే అర్థ బిందువు లేదా సెమీకోలన్ అని పిలవడం జరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది సెమీకోలన్. కోలన్ అంటే ఇలా ఉంటుంది, పైన పులి స్టాప్ కింద పులి స్టాప్, అర్థమయ్యే విధంగా చెప్పుకుంటే ఇది కోలన్. అలా కాకుండా ఇలా ఉంటే సెమీకోలన్. బాగా గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత మనం చూసినట్టయితే బ్రాకెట్ లేదా కుండలీకరణం. బ్రాకెట్ లేదా కుండలీకరణం అంటే ఏదైనా సరే మనం ఒక వాక్యం ఇచ్చి ఆ వాక్యంలో ఒక పదానికి ఇంకా మనం ఎక్స్ట్రా విరమణ ఇచ్చేటప్పుడు ఈ విధంగా మనం వాడతాం. దాన్ని బ్రాకెట్ లేదా ఈ విధంగా అయినా వాడతాము, ఈ విధంగా అయినా వాడతాం. దాన్ని బ్రాకెట్ లేదా కుండలీకరణం అని పిలవడం జరుగుతుంది. అంతే, సింపుల్. భాషా భాగాల నుంచి మనకు ఖచ్చితంగా మార్క్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే బ్రాకెట్కి గల మరొక పేరు కుండలీకరణం, అర్థ బిందువుకు మరొక పేరు సెమీకోలన్. సెమీకోలన్ దగ్గర ద్విమాత్రపు విరామ కాలాన్ని మనం మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత వాక్యాంశ బిందువు అనేది వాక్యంలోనే ఉంటుంది కాబట్టి వాక్యాంశ బిందువు అని పిలవడం జరుగుతుంది. ఏకమాత్ర కాలపు విరామ చిహ్నాన్ని ఇది సూచిస్తుంది అని చెప్పవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత చూద్దాం మూడో ప్రశ్న. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఇలా పిలుస్తారు. ప్రశ్న మరొకసారి. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 స్పర్శాలు, ఆప్షన్ 2 స్థిరములు, ఆప్షన్ 3 పురుషేత్తరములు, ఆప్షన్ 4 అనునాసికములు. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఇలా పిలుస్తారని చెప్పి మనకు ప్రశ్న అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇది మనకు ఎక్కడి నుంచి తీసుకున్నారు? సింపుల్, ఇది మనకు వర్ణమాల అనే పాఠం ఆ యొక్క టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది. వర్ణమాల అనే టాపిక్ నుంచి మనం చూసినట్టయితే ఈ యొక్క మార్క్ టెస్ట్లో చూసినట్టయితే 2 ప్రశ్నలు అనేది రావడం జరిగింది ఈ వర్ణమాలలో. దానికి సంబంధించి ఇది మొదటి ప్రశ్న. ఇక్కడ చూడండి, పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులను ఇలా పిలుస్తారు. సరైన సమాధానం మీరు ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియచేయండి. దీనికి సంబంధించి సరైన సమాధానం చూసినట్టయితే పరుషాలు సరళాలు కాకోకుండా మిగిలిన వాళ్ళన్నింటినీ కూడా స్థిరములు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? ఇది ఇంపార్టెంట్. ఎందుకు పిలుస్తారని తెలిస్తేనే కదా నువ్వు స్థిరములని పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఏంటంటే వ్యాకరణం ఏదైనా జరిగిందనుకోండి, పరశాలు సరళాలుగా మారుతాయి, పరుషాలు సరళాలుగా మారుతాయి, మిగిలిన హల్లుల్లో రూపంలో మార్పు లేకుండా స్థిరంగా ఉంటాయి. కాబట్టి పరుషాలు సరళాలుగా మారుతాయి కాబట్టి ఇక్కడ మార్పు అనేది జరిగింది. మిగిలినవి ఏవి కూడా మార్పు అనేది వ్యాకరణ రూపంలో మార్పు అనేది జరగలేదు కాబట్టి వీటిని స్థిరములు అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. మనకు సాధారణంగా చూసినట్టయితే వర్గ ప్రథమ ద్వితీయ తృతీయ చతుర్థి అనునాసిక అక్షరాలు మొత్తం చూసినట్టయితే 25 ఉంటాయి. దంత చజాలు తీసుకుంటే 27 ఉంటాయి. దానితో పాటు అంతస్తాలు, ఊష్మాలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంతస్తాలు, ఊష్మాలు వీటితో కలిపి మొత్తం కూడా మనకు మొత్తం చూసినట్టయితే 37 ఉంటాయి దంత చజాలతో బేస్ చేసుకొని. ఇక్కడ మీరు గమనించినట్టయితే స్థిరములంటే పరుషాలు సరళాలుగా మారడం. వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు పరుషాలు సరళాలుగా మారిపోతాయి. అవి స్థిరంగా ఉండవు, మార్పు చోటు చేసుకుంటాయి. కాబట్టి మిగిలిన ఏవి కూడా ఆ యొక్క వ్యాకరణ కార్యం జరిగేటప్పుడు తమ యొక్క చూసినట్టయితే రూపంలో మార్పు జరగవు. కాబట్టి మిగిలినవి ఇవి ఈ 2 పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన హల్లులన్నింటినీ కూడా స్థిరములు అని పిలుస్తారు. అంతే, సింపుల్. తర్వాత చూద్దాం. ఇక్కడ మనకు చూసినట్టయితే తర్వాత ప్రశ్న ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మరొకసారి స్పర్శములు అంటే ఒకసారి చూద్దాం.
స్పర్శములు అంటే కా నుంచి మా వరకు గల అక్షరాలు మొత్తం 27 ఉంటాయి. 25 అనుకోవచ్చు, కానీ దంత చజాలు బేస్ చేసుకొని మొత్తం 27 ఉంటాయి. ఇవన్నీ కూడా నోటి భాగాల యొక్క దృఢమైన స్పర్శ వల్ల పుడతాయి. ఓకేనా? కాబట్టి వీటిని స్పర్శాలు అని పిలుస్తారు. అలా కాకుండా ఊష్మాలు ఉన్నాయి. ఊష్మాలు అంటే సే, ష, స, హ ఇవి ఊది పలుకుతాయి కాబట్టి వీటిని ఊష్మాలు అని పిలుస్తారు. స్పర్శాలకు మరియు ఊష్మాలకు మధ్య అంతస్తాలు ఉంటాయి. యా, రా, అరా, లా, అలా, వా వీటిని అంతస్తాలు అని పిలుస్తారు. ఓకేనా? స్పర్శాలు అంటే నోటి యొక్క గట్టి దృఢమైన స్పర్శ వల్ల పుడతాయి కాబట్టి వీటిని స్పర్శాలు అంటారు. ఊష్మాలు అంటే ఊది పలుకుతాయి కాబట్టి ఊష్మాలు అంటారు. స్పర్శాలకు అంతస్తాలకు ఊష్మాలకు మధ్యలో ఉండేవి అంతస్తాలు, మధ్యలో ఉండేవి కాబట్టి వాటిని అంతస్తాలు అంటారు. అంతస్తాలకి ఎగ్జాంపుల్ యా, రా, అరా, లా, వా అని చెప్పవచ్చు. ఇది ఇంపార్టెంట్. తర్వాత చూద్దాం 4వ ప్రశ్న. సజ్జ అనే పదానికి ప్రకృతి ఏమిటి? ఇక్కడ చూడండి, మనం గమనించినట్టయితే ప్రకృతులు వికృతుల నుంచి చూసినట్టయితే ఒక ప్రశ్న రావడం జరిగింది. ఇది ఇక్కడ మీరు ఒక్కసారి చూసినట్టయితే సజ్జ అనే పదానికి ప్రకృతి ఆన్సర్ చూసినట్టయితే సయ్య. ఇక్కడ సింపుల్గా సజ్జ అనేది ప్రకృత వికృత అని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. సజ్జ అనేది ప్రకృతి అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంపార్టెంట్. సజ్జ అనేది వికృతి అంటే సజ్జ అనేది వికృతి యొక్క పదం యొక్క ప్రకృతి పదం ఏంటంటే సయ్య. ఓకేనా? పువ్వు ప్రకృతి అయితే పువ్వు, ఇక్కడ రాస్తాను చూడండి, పువ్వు. ఇది చూసినట్టయితే వికృతి. పువ్వుకు వికృతి పువ్వు. వజ్జ అనేది వికృతి అయితే వజ్జ అనే వికృతి పదానికి ప్రకృతి పదం ఏంటంటే ఉపాధ్యాయుడు. ఉపాధ్యాయుడు అనే పదానికి వికృతి పదం వజ్జ. పువ్వు యొక్క వికృతి పదం ఏంటంటే పువ్వు. సెయ్య అనే ప్రకృతి పదానికి వికృతి పదం ఏంటంటే సెజ్జ. గుర్తుపెట్టుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత 5వ ప్రశ్న. చదువని వాడగ్నండగు పద్య రచయిత ఎవరు? చదువని వాడగ్నండగు పద్య రచయిత. ఆప్షన్ 1 పోతన, ఆప్షన్ 2 ఏటుకూరి వెంకట నరసయ్య, ఆప్షన్ 3 తిక్కన, ఆప్షన్ 4 భర్తృహరి. ఇక్కడ మనం సరైన సమాధానం చూసినట్టయితే దీనికి సంబంధించి సరైన సమాధానం పోతన. ఈ పద్యాన్ని రచించింది ఎవరంటే పోతన. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనకి ఇంకా కొన్ని రచయితలకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ యొక్క పద్యం చూసినట్టయితే మనకు 5వ తరగతిలో ఇవ్వడం జరిగింది. చదువని వాడగ్నండగు. ఈ పద్యాన్ని మనం రచించింది ఎవరంటే పోతన రచారు. పోతన రచించిన ప్రహ్లాద చరిత్ర నుంచి దీన్ని తీసుకోవడం జరిగింది. అలా కాకుండా ఏటుకూరి వెంకట నరసయ్య, ఈయన కూడా చూసినట్టయితే 5వ తరగతిలో రావడం జరిగింది. ఈయన రచించిన పద్యం ఏంటంటే నీతియో మూలము విద్యకు అనే పద్యాన్ని రచించింది ఎవరంటే ఏటుకూరి వెంకట నరసయ్య. సింపుల్గా ఇదే అడిగితే ఏం చేస్తారు మీరు? కాబట్టి వెంకట నరసయ్య, ఏటుకూరి వెంకట నరసయ్య రచించిన పద్యం ఏంటంటే నీతియో మూలము విద్యకు అనే పద్యాన్ని రచించింది ఎవరంటే ఏటుకూరి వెంకట నరసయ్య. అలా కాకుండా తిక్కన ఒరులేయవి ఎనరించిన అనే పద్యాన్ని రచించింది ఎవరంటే తిక్కన. అలా కాకుండా సింపుల్గా భర్తృహరి రచించినవి కూడా మనకు చాలా పద్యాలు ఉన్నాయి మనం ఓవరాల్గా కంటెంట్ చూస్తే. అలా కాకుండా మనం 5th క్లాస్లో చూసినట్టయితే ఈ యొక్క భర్తృహరి రచించిన పద్యం ఒకసారి చూసినట్టయితే తరువులతి రసఫల భార గరుత కాంచు. ఈ యొక్క పద్యాన్ని రచించింది ఎవరంటే భర్తృహరి. తరువలతి రసఫల భార కరుత గాంచు అని యొక్క పద్యాన్ని రచించింది భర్తృహరి. పోతన రచించిన పద్యం ఏంటంటే చదువని వాడగ్నండగు. అలా కాకుండా ఏటుకూరి వెంకట నరసయ్య రచించిన పద్యం ఏంటంటే నీతియో మూలము విద్యకు. అలా కాకుండా తిక్కన రచించిన పద్యం ఏంటంటే ఒరులేయవి యొనరించిన. అలా కాకుండా భర్తృహరి రచించిన గ్రంథం ఏంటంటే తరువుల తీరసఫల భారకరుత కాంచు. బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఇది కంటెంట్ నుంచి రావడం జరిగింది.
కంటెంట్ నుంచి మీరు చూసినట్టయితే మొత్తంగా 3 ప్రశ్నలు మనకు ఈ యొక్క మార్క్ టెస్ట్‌లో రావడం జరిగింది. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే కంటెంట్ చదివితే 3, 4లో వస్తాయి. మనం దీన్ని వదిలేయొచ్చు కదా! సింపుల్‌గా ఉండొచ్చు కదా! అనుకుంటే మీరు చాలా ఇబ్బంది పడినట్టు. ఎందుకంటే కంటెంట్ మనకు చూసినట్టయితే చాలా వాస్ట్ సిలబస్ ఉన్నా కూడా అంటే అక్కడి నుంచి మనం కవులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ తీసేటప్పుడు చాలా వాస్ట్ సిలబస్ ఉన్నా కూడా ఈ యొక్క టెక్స్ట్ బుక్‌లో చివర్లో మనకు పదకోశం ఉంటది. దాంట్లో నుంచే మీకు ప్రకృతి వికృతులు వస్తాయి. దాంట్లో నుంచే మీకు నానా అర్థాలు వస్తాయి. దాని నుంచే మీకు వ్యుత్పత్తి వస్తాయి. అలా కాకుండా ప్రతి పాఠ్యం చివర్లో చూసినట్టయితే ఏ కవి ఏ మాట చెప్పాడు, ఏ వ్యక్తి ఏ మాట చెప్పాడు, మనకు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఆ స్టేట్మెంట్స్ నుంచి కూడా మనకు సింపుల్గా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా మనకు 7th క్లాస్ 8th క్లాస్లో చూస్తే మనకు ఏ రోజున ఏ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఇలా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గన్ షాట్గా బిట్స్ పడిపోతాయి. 7th క్లాస్ మీరు చివరిలో చూసినట్టయితే చివరిలో 10వ క్వశ్చన్ చూసినట్టయితే ఒక రోజుకి ఆ రోజుకి సంబంధించిన స్పెషాలిటీ ఏమిటి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అలా కాకుండా జ్ఞానపీఠ అవార్డు ఎవరు పొందారు, ఏ రచనకు పొందారు, ఏ సంవత్సరానికి పొందారు, మొదటిగా ఎవరు పొందారు అనే విషయాలు కూడా మన 7th క్లాస్ చివరిలో ఉన్నాయి. అలా కాకుండా మొదటి యాత్రా రచన ఎవరు చేశారు, మొదటి ప్రబంధం ఎవరు రాశారు, ఇలాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే ప్రతి టెట్లో కూడా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 7th క్లాస్ చివరిలో ఉండే అంశాలు మాత్రమే చాలు. ఇక్కడ నుంచే మీకు బిట్టు పడడానికి అవకాశం ఉంటుంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా 8th క్లాస్లో ప్రతి పాఠ్యం చివర కూడా ఒక స్టేట్మెంట్ పాఠంలో 8th క్లాస్ పాఠంలో ఒకసారి చూసినట్టయితే ఏ రోజుకు సంబంధించి ఏ స్పెషాలిటీ ఉంది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ప్రతి అంశాన్ని కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. బిట్ ఎక్కడి నుంచి అయినా ఫ్రేమ్ కావడానికి అవకాశం ఉంటుంది. టెక్స్ట్ బుక్ చదివితే జాబ్ గ్యారంటీ, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్న చూద్దాం. ముక్కంటి ఏ సమాసం? సమాసాల నుంచి మనం బేస్ చేసుకుంటే ఈ మార్క్ టెస్ట్లో మనకు 2 ప్రశ్నలు రావడం జరిగింది. టెక్స్ట్ బుక్ నుంచి 3, సమాసాల నుంచి 2. ముక్కంటి అనేది ఏ సమాసం? ఇక్కడ సరైన సమాధానం చూద్దాం. ముక్కంటి అనేది ఏ సమాసం? ఆప్షన్స్ ఒకసారి ఇవ్వబడ్డాయి, మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ మనకు దీనికి సంబంధించి మనం ఒక్కసారి చూసుకున్నట్టయితే ముక్కంటి అనేది బహువ్రీహి సమాసం. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి కదా, ఒక్కసారి దాని గురించి చర్చించుకుందాం. ఈ యొక్క వీడియో చూస్తే మీకు ఓవరాల్గా ఎలా వస్తుంది క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ విషయం ఏంటంటే బహువ్రీహి సమాసం ఏం చెబుతూ ఉంది? సింపుల్గా అన్యపదం ప్రాధాన్యత గల సమాసం ఏంటంటే బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసం యొక్క డెఫినేషన్ ఏంటంటే అన్యపదం యొక్క ప్రాధాన్యం. అంటే ఇక్కడ ఒక పదం ఉన్నా కూడా ఆ పదం వేరే పదాన్ని సూచిస్తూ ఉంటుంది, వేరే పదానికి యొక్క ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటుంది. అన్యపదం యొక్క ప్రాధాన్యం గల సమాసమే బహువ్రీహి సమాసం. ఎగ్జాంపుల్, ముక్కంటి అంటే ఏంటి? ముక్కంటి అని చదువుతావు. ముక్కంటి అని చదివితే ముక్కంటిని ఎవరు సూచిస్తుంది? శివుడిని సూచిస్తుంది. ఈ పదం కాకుండా ఈ పదాన్ని సూచిస్తుంది, అన్య పదానికి ప్రాధాన్యత ఇచ్చేస్తుంది. ఇంకా సింపుల్, దశకంతుడు 10 తలల కలవాడు. ఇక్కడ సింపుల్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సమాసం ఇచ్చేసి ఆ సమాసంలో మనం చూసినట్టయితే చివరిలో మనకు కలది కలవాడు విగ్రహవాక్యం రాస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముక్కంటికి విగ్రహవాక్యం ఏంటంటే 3 కన్నుల కలవాడు. అలా కాకుండా ఇంకా సింపుల్గా మనం చూసినట్టయితే పంకజము అని ఉంటుంది. పంకజం అంటే పద్మం వంటి ముఖము కలది, పద్మము వంటి ముఖము కలది. ఈ విధంగా ముక్కంటి అంటే 3 కన్నులు కలవాడు, పంకజం అంటే పద్మం వంటి ముఖం కలది. ఏదైనా సరే ఒక విగ్రహవాక్యంలో చివర కలది కానీ కలవాడు కానీ ఈ విధంగా ఉంటే మనం సింపుల్గా పెట్టాల్సిన సమాసం పేరంటే బహువ్రీహి సమాసం. సింపుల్గా ఇంకొక క్వశ్చన్ ఏంటంటే అన్యపదం ప్రాధాన్యం గల సమాసం ఏంటంటే బహువ్రీహి సమాసం అని చెప్పవచ్చు. అలా కాకుండా ద్విగు సమాసం అంటే ఏంటో చూద్దాం. పూర్వపదంలో సంఖ్యను కలిగిన సమాసమే ద్విగు సమాసం. సింపుల్, పూర్వపదంలో సంఖ్యను కలిగిన సమాసమే ద్విగు సమాసం. ఇక్కడ సింపుల్గా మీరు నేర్చుకోవాల్సిన అంశం ఏమిటి అంటే పూర్వపదంలో సంఖ్య ఉంటే ద్విగు సమాసం అని చెప్పాలి. కానీ చివరిలో మనం ఖచ్చితంగా ఆ యొక్క సమాస పదం చివరిలో ఖచ్చితంగా లు అనేది యాడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ముక్కంటి అంటే మీరు బహువ్రీహి సమాసం చెప్తారు.
అలా కాకుండా 3 కన్నులు అంటే బహువ్రీహి సమాసం కాదు. 3 అనే సంఖ్య గల కన్నులు, 3 సంఖ్య గల కన్నులు, 3 అయిన కన్నులు ద్విగు సమాసం. ద్విగు సమాసం, బహువ్రీహి సమాసం డిఫరెన్స్ తెలుసుకోవాలా. సమాస పదంలో ముక్కంటి అని వస్తే మీరు సింపుల్గా బహువ్రీహి చెప్పాలా. అలా కాకుండా 3 కన్నులు సమాస పదంలో చివరిలో లు యాడ్ అయ్యింది. లు యాడ్ అయిందంటే సింపుల్గా మీరు చెప్పాల్సింది ఏంటంటే ద్విగు సమాసం. ఓకేనా. ఇది చూడండి, పూర్వపదంలో సంఖ్యాపదం ఉంటుంది. అలా అని బహువ్రీహి సమాసంలో ముక్కంటిలో కూడా పూర్వపదంలో 3 అనే పదం మనకు కనిపించినట్టుగా కనిపిస్తుంది. కానీ ఆ యొక్క సమాస పదంలో చివరిలో లు లేదు కాబట్టి సింపుల్గా మనం బహువ్రీహి సమాసం పెట్టేస్తాం. గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ద్వంద్వ సమాసం ఏం చెబుతుంది? ఉభయ పద ప్రాధాన్యం గల సమాసమే ద్వంద్వ సమాసం. ఓకేనా. ఇక చూడండి, బహువ్రీహి అంటే అన్యపద ప్రాధాన్యం గల సమాసం బహువ్రీహి. ద్వంద్వ సమాసం అంటే ఉభయ పద ప్రాధాన్యం. ఓకేనా. ఇచ్చిన ఆ యొక్క సమాస పదంలో 2 పదాల యొక్క ప్రాధాన్యత అనేది కనిపిస్తే దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూద్దాం. తల్లి తండ్రులు, సింపుల్గా ఇక్కడ చూద్దాం. తల్లి తండ్రులు దీని గురించి ఒక్కసారి మనం డెప్త్గా చెప్పుకుందాం. తల్లి తండ్రులు. ఇక్కడ చూడండి, తల్లిను తండ్రిను 2 పదాలకు మనం చూసినట్టయితే ఇక్కడ ప్రాధాన్యతని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఉభయ పద సమాసం ఏంటంటే ద్వంద్వ సమాసం. అలా కాకుండా ప్రశ్న ఈ విధంగా వస్తే ఏ సమాసం పెడతారు మీరు? ఎలా అంటే తల్లి తండ్రి, ఇది వస్తే మీరు ఏ సమాసం పెడతారు? ఒక్కసారి ఆలోచించి సమాధానం పెట్టండి. ఈ విధంగా వస్తే మీరు ఏమి ఆన్సర్ పెడతారు? సరైన సమాధానం ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ విషయం ఏంటంటే అందరూ కూడా ద్వంద్వం అనుకుంటారు. ద్వంద్వ సమాసం రావాలంటే ఖచ్చితంగా చివర్లో లు అనేది యాడ్ కావాలి. తల్లిదండ్రులు అని అంటేనే ఉభయ పద ప్రాధాన్యం గల సమాసం అని మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను అడిగిన ప్రశ్న తల్లి తండ్రి, లు లేదు. ఇది ఒక కర్మధారయ సమాసం. తల్లి యొక్క తండ్రి అనే అర్థం రావడం జరుగుతుంది. తల్లి యొక్క తండ్రి ఏమని చెప్తారు దీన్ని? సింపుల్గా తల్లి యొక్క తండ్రి అంటే షష్ఠి తత్పురుష సమాసం. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తల్లి యొక్క తండ్రి షష్ఠి తత్పురుష సమాసం. కర్మధారయం కాదు, ఇది షష్ఠి తత్పురుష సమాసం. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రశ్న ఎలాగైనా ఫ్రేమ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కర్మధారయ సమాసం అంటే ఏం చెప్తుంది అంటే విశేషణాలకు నామవాచకాలకు కానీ, నామవాచకాలకు విశేషణాలకు కానీ, ఉపమానాలకు ఉపమేయాలకు కానీ, ఉపమేయాలకు ఉపమానాలు కానీ కలిపి సమాసం చేసేదాన్ని కర్మధారయ సమాసం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా. అలా కాకుండా సింపుల్గా తత్పురుష సమాసం ఏం చెప్తుందంటే ఉత్తర పదం యొక్క ప్రాధాన్యతనే తత్పురుష సమాసం అనేది తెలియజేస్తుంది అని చెప్పవచ్చు. సింపుల్గా చూద్దాం. సమాసం నుంచి మనకు ఓవరాల్గా చూసినట్టయితే 2 ప్రశ్నలు అనేది రావడం జరిగింది. వీటిని ఎంత డెప్త్గా అయినా కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత 7వ ప్రశ్న చూద్దాం, పర్యాయ పదాల నుంచి చూసినట్టయితే మనకు ఈ యొక్క మార్క్ టెస్ట్లో కేవలం 1 ప్రశ్న అనేది రావడం జరిగింది. ధనుజులు అంటే అర్థం ఏంటి? ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్స్ ఒకసారి ఆప్షన్స్ చెబుతాను. మొదటి ఆప్షన్ అసురులు రాక్షసులు, రెండవ ఆప్షన్ దేవతలు సురులు, మూడవ ఆప్షన్ తనయులు పుత్రులు, నాలుగవ ఆప్షన్ ద్విజులు విప్రులు. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ మనం ఒక్కసారి చూసినట్టయితే ఏదైనా సరే పర్యాయ పదాలు అంటే అర్థం ఏంటంటే దాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలి. తనుచులు అనే యొక్క పదం యొక్క పర్యాయ పదాలు చూసినట్టయితే సరైన సమాధానం అసురులు రాక్షసులు అనే అర్థాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది. సింపుల్గా మనం పర్యాయ పదాలు కూడా మనం ఒక్కసారి చూసినట్టయితే ఎక్కడా కాదు, టెక్స్ట్ బుక్ నుంచి మాత్రం ఇవ్వడం జరుగుతుంది. అల్టిమేట్గా మీరు ఏ మెటీరియల్ కూడా చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా టెక్స్ట్ బుక్ చదివితే చాలా ఈజీగా మీరు ఆన్సర్ చదవడానికి అవకాశం ఉంటుంది. గుర్తు తెచ్చుకోండి.
తనుజులకి పర్యాయ పదాలు ఏంటంటే సరైన సమాధానం అసురులు లేదా రాక్షసులు. ఒక అసలు పర్యాయ పదం అంటే ఏంటంటే ఒక పదానికి సమాన అర్థం ఇచ్చి మిగతా యొక్క పదాలనే పర్యాయ పదాలని ఇవ్వడం జరుగుతుంది. ఒక పదానికి సమాన ఒకే అర్థాన్ని ఇచ్చే పదాలన్నింటినీ కూడా ఆ యొక్క పర్యాయ పదాలు అని చెప్పడం జరుగుతుంది అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. అలంకారాలు. శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, కదలాడే కన్నుబొమ్మ ముడితో హూంకరిస్తున్నాడు. ఇందులో ఉండే అలంకారం ఏమిటి? ప్రశ్న మరొకసారి. శివాజీ ఎర్రపడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, కదలాడే కనుబొమ్మ ముడితో హూంకరిస్తున్నాడు. ఇది ఇందులో ఉండే అలంకారం ఏమిటి? ఆప్షన్ 1 స్వభావోక్తి, ఆప్షన్ 2 వినోక్తి, ఆప్షన్ 3 ప్రౌఢోక్తి, ఆప్షన్ 4 సహోక్తి. సింపుల్గా మీరు ఇక్కడ చూసినట్టయితే అలంకారాల్లో మనం ఇక్కడ చూసినట్టయితే బాగా విన్న అలంకారం స్వభావోక్తి కాబట్టి స్వభావోక్తి అనే ఆన్సర్ సింపుల్గా మీరు పెట్టేయచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే అలంకారాల్లో మనకు స్వభావోక్తి అలంకారం ఉన్న అలంకారాల్లో మన స్వభావోక్తి అలంకారమే కనిపిస్తూ ఉంది కాబట్టి స్వభావోక్తి అని సింపుల్గా పెట్టేయచ్చు. కానీ స్వభావోక్తికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం ఒక్కసారి చూద్దాం. స్వభావోక్తి అలంకారం ఏమి తెలియజేస్తుంది? అలంకారాలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఏదైనా సరే మీరు మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఏ అలంకారం వాడినాం అనేది ప్రతిసారి మనం రివిజన్ తెలుగు అంటే చాలా చాలా కష్టమేం కాదు. మనం మాట్లాడుతున్న మాటల్లోనే మనం చూసినట్టయితే ఆ తెలుగుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది గ్రామర్ పాయింట్తో అన్వయించుకుంటూ ఉంటే చాలా ఈజీగా మనం దాన్ని అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా సరే క్లాసులు వింటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిజిక్స్ సార్ వస్తాడు. ఒక ఫిజిక్స్ సార్ వచ్చి పర్యావరణం అంటాడు. సార్ పర్యావరణం అని చెప్తే మనం అంటే ఖాళీగా ఉన్న సమయాలు అలాగే టక్కన రివిజన్ చేసుకోవాలి. తెలుగు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎలా చదవాలి? పర్యావరణం ఇక్కడ యా వచ్చింది. యా వచ్చిందంటే ఇది యనాదేశ సంధి. యనాదేశ సంధి ఎప్పుడు వస్తుంది అంటే మీకు సింపుల్గా ఎలా చదవాలనేది మీకు చెప్పడానికి నేను ఈ విధంగా చెప్తున్నాను. తర్వాత మన అలంకారం చూద్దాం. ఇక చూడండి, పర్యావరణం ఇక్కడ యా వచ్చిందంటే యనాదేశ సంధి. యనాదేశ సంధిలో ఎవరలు ఆదేశంగా వస్తాయి. యా ఎప్పుడు వస్తుందంటే ఈ ఊరులకు అసవర్ణమైన అచ్చులపరమైనప్పుడు యా అనేది ఆదేశంగా వస్తుంది. కాబట్టి ఈకి ఏదో అచ్చుపరమైనప్పుడు యా అనేది ఆదేశంగా వచ్చింది. కాబట్టి మొదటి పరపదం ఏమవుతుంది? ఈ పరమైనప్పుడు యా వచ్చింది కాబట్టి పరి అయిపోతుంది. పరి ప్లస్ ఇక్కడ రాకు దీర్ఘం ఉంది కాబట్టి ఆవరణం అయిపోతుంది. పర్యావరణం అనేది యనాదేశ సంధి. యనాదేశ సంధిని విడగొట్టాలంటే మనం సూత్రం రాసుకొని బేస్ చేసుకుంటే చాలా ఈజీగా మనం విడగొట్టిన తర్వాత పదాలు ఎలా వస్తాయో మనం బేస్ చేసుకోవచ్చు. పర్యావరణం యొక్క సంధి ఏంటంటే పరి ప్లస్ ఆవరణం, ఇది ఒక యనాదేశ సంధి. ఈ విధంగా మనము ఏ క్లాస్ విన్నా కూడా ఈ విధంగా మనం సింపుల్గా మనం దాని గురించి ఆలోచిస్తా మనం క్లాసులు వినుకుంటా ఉన్నా కూడా చదువుతూ ఉన్నా కూడా తెలుగుని మనం మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. ప్రతి సబ్జెక్ట్లో కూడా అసలు మనం చదువుతున్నదే మాతృభాష కదా. ప్రతి సబ్జెక్ట్లోనే మనం దాన్ని చూసినట్టయితే అన్వయించుకుంటూ చదువుకుంటూ ఉంటే మనం ఈజీగా చాలా ఈజీగా ఇప్పుడని కాదు ఫ్యూచర్లో మీరు స్కూల్కి పోయినా కూడా చాలా ఈజీగా మీరు బోధన చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి పాఠంలో కూడా మీరు తెలుగును అన్వయించుకున్నట్టయితే చాలా ఈజీగా మీరు అనేది ఆన్సర్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక చూడండి, స్వభావోక్తి అలంకారం ఏం చెబుతుంది? స్వభావోక్తి అలంకారం చూసినట్టయితే జాతి, గుణం, క్రియలు వంటి వాటిని ఉన్నట్లుగా వర్ణించి చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారాలు అని చెప్పి పిలవడం జరుగుతుంది. జాతి, గుణ, క్రియలు వంటి వాటిని ఉన్నట్టుగా వర్ణించి చెప్తాం. ఇక చూడండి, శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పై పెదవితో, కదలాడే కన్నబొమ్మ మొదటితో ఉన్నట్టుగా ఇక్కడ వర్ణించడం జరుగుతూ ఉంది. దాన్ని స్వభావోక్తి అలంకారం అని చెప్పి పిలవడం జరుగుతుంది. తర్వాత 9వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి ఇది కూడా చూసినట్టయితే వర్ణమాలకు సంబంధించిన ప్రశ్న అనేది చెప్పడం జరుగుతుంది. ప, ఫ, బ, భ, మ అనే అక్షరాలు ఏంటివి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సింపుల్గా మనం ఎప్పుడే చెప్పుకున్నాం వర్ణమాలకు సంబంధించి మొత్తం 2 ప్రశ్నలు వస్తే మన మొదటి ప్రశ్నగా మనం దేన్ని చర్చించుకున్నామంటే అక్కడ మనం చూసినట్టయితే స్పర్శాలు, స్థిరాలని చెప్పుకున్నాం కదా, అదొక ప్రశ్న. రెండవ ప్రశ్న ఇక్కడ అనేది మనకు రావడం జరిగింది. ఇక్కడ అక్షరాలను ఏమని పిలుస్తారు? ఆప్షన్ 1 దంత్యాలు, ఆప్షన్ 2 తాళవ్యాలు, ఆప్షన్ 3 ఓష్ట్యాలు, ఆప్షన్ 4 కంఠ్యములు. సరైన సమాధానం చూసినట్టయితే ప, ఫ, బ, భ, మ. ఇక్కడ మీరు ఆన్సర్ చూసినట్టయితే సరైన సమాధానం ప అనేది 2 పదవుల యొక్క కలయికతో ఏర్పడుతుంది. కాబట్టి ఇది సింపుల్గా మనం చూసినట్టయితే ఓష్ట్యము అని చెప్పవచ్చు. అలా కాకుండా దంత్యానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనం హల్లులో చూసినట్టయితే దంత్యానికి ఎగ్జాంపుల్ తవర్గం అని చెప్పొచ్చు. తథ, దర్ధాన. తాళవ్యం అంటే చచ్చ, జజ్జాన. కంఠం అంటే ఖ, గగ్గాయిని, ఇన. ఈ విధంగా మనం చూసినట్టయితే ఆ యొక్క అక్షరాలకు సంబంధించి
ఎగ్జాంపుల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన డాక్టరు, ఇది ఏ రకమైన వాక్యం? ఇక్కడ మీరు గమనించినట్టయితే ఈ యొక్క మార్క్ టెస్ట్లో వాక్యానికి సంబంధించి కూడా 2 ప్రశ్నలు రావడం జరిగింది. ఇక చూడండి, ఆయన డాక్టర్ ఇది ఏ రకమైన వాక్యం అని ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం చూద్దాం. ఆయన డాక్టరు. ఇక చూసినట్టయితే ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఒక్కసారి మనం దీనికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఏమైనా ఆన్సర్ ఉంటే ఆన్సర్ పెట్టడానికి ప్రయత్నించండి. దీనికి సంబంధించి నేను వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఆయన డాక్టర్ అని ఇవ్వడం జరిగింది. ఇక చూడండి, ఒక వాక్యంలో క్రియ ఉందా, క్రియ లేదా, క్రియ ఉందా, క్రియ లేదా అని తెలుసుకోవాలి. క్రియ ఉన్న అంటే ఎలా? ఇక చూడండి, ఒక వాక్యంలో క్రియ ఉంటే దాన్ని క్రియాసహిత వాక్యం అంటారు. క్రియ లేకపోతే దాన్ని క్రియారహిత వాక్యము అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మనం ఇంకా సింపుల్గా చూసినట్టయితే, ఒక వాక్యం ఇస్తే ఆ వాక్యాన్ని మనం 2 భాగాలుగా విభజించుకోవడం జరుగుతుంది. ఏంటి అంటే, ఇక్కడ ఒక వాక్యంలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని నామం అని పిలుస్తారు, రెండవ భాగాన్ని ఆఖ్యాతం అని పిలుస్తారు. ఇది నామం, ఇది ఆఖ్యాతం, ఇది నామం. ఇక్కడ విషయం ఏంటంటే, క్రియాసహిత వాక్యాలలో ఆఖ్యాతంలో చూసినట్టయితే, ఈ భాగంలో ఆఖ్యాతంలో చూసినట్టయితే క్రియ ఉంటుంది. క్రియారహిత వాక్యాల్లో ఆఖ్యాతంలో చూసినట్టయితే క్రియ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. క్రియాసహిత వాక్యాలలో ఆఖ్యాతంలో చూసినట్టయితే క్రియ ఉంటుంది, దాన్ని క్రియాసహిత వాక్యం అంటారు. క్రియారహిత వాక్యాల్లో ఆఖ్యాతంలో క్రియ ఉండదు, దాన్ని క్రియారహిత వాక్యం అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా మీరు వాక్యం చూస్తానే మీకు తెలిసిపోతుంది అందులో క్రియ ఉందా లేదా, ఒక పని జరిగిందా లేదా అని. ఆయన డాక్టర్ అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇందులో క్రియ అనేది సింపుల్గా లేదని చెప్పవచ్చు. ఇది ఒక క్రియారహిత వాక్యం. ఇంకా డెప్త్గా ప్రశ్న అడిగితే, క్రియారహిత వాక్యాలలో 2 భాగాలు మరీ ఉంటాయి. మొదటి 2 నామాలు ఉంటాయి. ఇదొక నామం. ఓకేనా? మొదటి నామాన్ని ఉద్దేశం అని పిలుస్తారు, రెండవ నామాన్ని విధేయం అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇంకా డెప్త్గా వస్తే ఇది. ఓకేనా? చాలా ఇంపార్టెంట్. క్రియాసహిత అంటే ఏమిటి, క్రియారహిత అంటే ఏమిటి? నామం మరియు ఆఖ్యాతం అనే 2 భాగాలు ఉంటాయి. ఆఖ్యాతంలో క్రియ ఉంటే దాన్ని క్రియాసహిత వాక్యం అంటారు, క్రియ లేకపోతే దాన్ని క్రియారహిత వాక్యం అంటారు. ఈ వాక్యంలో చూసినట్టయితే ఇది ఒక క్రియారహిత వాక్యం, ఇది ఒక సామాన్య వాక్యం. ఎందుకు సామాన్య వాక్యం అని చెప్తుందంటే, ఇది కేవలం ఒకే ఒక ధర్మాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది ఒక సామాన్య వాక్యం. అలా కాకుండా ఆయన డాక్టరు మరియు యాక్టరు అని ఇచ్చాడు అనుకోండి, అది ఒక సంయుక్త వాక్యం, మరియు అనే యొక్క సముచ్చయం అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా సంశిష్ట వాక్యం అంటే మీరు బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక అసమాపక క్రియ ఉంటే ఒకే ఒక సమాపక క్రియ ఉండి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియ ఉంటే దాన్ని సంశిష్ట వాక్యం అని చెప్పడం జరుగుతుంది. చాలా ఈజీగా పెట్టచ్చు మనం ఆన్సరు. కాబట్టి ఏది సంయుక్త వాక్యం, ఏది సంశిష్ట వాక్యం, ఏది సామాన్య వాక్యం అనేది గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు సింపుల్గా ఇది సామాన్య వాక్యం అనేది 2 ఆప్షన్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది క్రియారహితనా క్రియాసహితనా, మీరు ఆ యొక్క స్టేట్మెంట్లో చూసినట్లయితే క్రియ ఉందా లేదా ఈజీగా చెప్పవచ్చు. అలా కాకుండా మనం 2 భాగాలుగా డివైడ్ చేస్తాము. మొదటి భాగాన్ని నామం అంటారు, రెండో భాగం ఆఖ్యాతం అని అంటారు. ఆఖ్యాతంలో క్రియ ఉన్న వాక్యాన్ని క్రియా సహిత వాక్యం అంటారు, క్రియ లేని వాక్యాన్ని క్రియారహిత వాక్యం అంటారు. క్రియారహిత వాక్యంలో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని ఉద్దేశం అంటారు, రెండో భాగాన్ని విధేయం అని పిలవడం జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మళ్ళీ క్రియను బేస్ చేసుకొని మనం ఒక వాక్యంలో కర్త ఉన్నాడా కర్మ ఉన్నాడా అని సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే దేని బేస్ చేసుకొని, ప్రశ్న ఈ విధంగా అడిగితే దేని బేస్ చేసుకొని మనం ఒక వాక్యంలో కర్త ఉన్నాడా లేదా కర్మ ఉన్నాడా అని ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుందంటే క్రియను బేస్ చేసుకొని మాత్రమే. చాలా ఇంపార్టెంట్ ప్రశ్న, ఆ విధంగా కూడా రావడం జరుగుతుంది. 11వ ప్రశ్న, ఈ గోడెవరిది? ఇందులో ఉండే సంధి ఏది? ఈ గోడెవరిది? ఆప్షన్ 1 ఉత్వ సంధి,
ఆప్షన్ 2 ఇత్వ సంధి, ఆప్షన్ 2 ఎడాగమ సంధి, ఆప్షన్ 4 అత్వ సంధి. సరైన సమాధానం చూడండి. సరైన సమాధానం చూసినట్టయితే ఈ గోడ ప్లస్ ఎవరిది అంటే ఈ గోడ ఎవరిది అన్న సంధి అనేది రావడం జరుగుతుంది. సరైన సమాధానం ఇది ఒక అత్వ సంధి. అత్వ సంధి ఏం చెప్తుందంటే అత్తునకు సంధి పరమైతే సంధి అనేది బహుళము. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే సింపుల్గా ఫార్ములాస్ అదొక సూత్రాన్ని బేస్ చేసుకొని కూడా మనకు సంధి ఏది అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇత్తునికి అచ్చుపరమైతే వైకల్పికం, ఇత్తుకి అచ్చుపరమైతే సంధి అనేది వైకల్పికంగా జరుగుతుంది. ఉత్తునుకు అచ్చిపరమైతే సంధి అనేది నిత్యం. ఉత్తుకు అయితే నిత్యం, అత్తుకైతే బహుళం, ఇత్తుకి అయితే వైకల్పికం. గుర్తుపెట్టుకోండి. దీని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత 12వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ నుండి పద సంబంధాల్లో ద్విగు సమాసానికి ఉదాహరణ ఏమిటి? ఇప్పుడే ఏం చెప్పుకున్నాం? సమాసాలకు సంబంధించి 2 ప్రశ్నలు వస్తాయని చెప్పి మనం చెప్పుకున్నాం. దాన్ని బేస్ చేసుకొని చూడండి. ఇక్కడ నుండి పద సంబంధాల్లో ద్విగు సమాసానికి ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ద్విగు సమాసం అంటే ఏం చెప్పుకున్నాము? ద్విగు సమాసం అంటే ఆ యొక్క పూర్వ పదంలో ఆ యొక్క సంఖ్యావాచకం అనేది రావాలి, సంఖ్యావాచకం కలిగి రావాలి, చివరిలో లు అనేది యాడ్ కావాలి. అదే మనం చూసినట్లయితే ద్విగు సమాసం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 2 4 చేపలు అనేది ఒక ద్విగు సమాసానికి ఉదాహరణ అని చెప్పచ్చు. 13వ ప్రశ్న. ఉప్పరము అంటే, ఇది ఒక అర్థానికి సంబంధించిన ప్రశ్న. ఉప్పరము అంటే అర్థం ఏంటంటే ఆకాశం అని చెప్పవచ్చు. ఇది అర్థానికి సంబంధించి మొక్క ప్రశ్న అనేది ఈ యొక్క మార్క్ టెస్ట్లో రావడం జరిగింది. ఆ తర్వాత 14వ ప్రశ్న చూద్దాం. బడిలోని పిల్లలు కల్లా కపటం తెలియనివారు. గీత గీసిన పదం ఏమిటి? బడిలోని పిల్లలు కల్లా కపటం తెలియనివారు. ఇది ఒక సామెతన, ఇది ఒక జాతీయమా, ఇది ఒక పొడుపు కథన, ఇది ఒక నానుడినా? ఇక్కడ చూడండి, జాతీయాన్ని కానీ నానుడికి కానీ తర్వాత సామెతను బేస్ చేసుకొని ప్రశ్న అనేది ఖచ్చితంగా రావడం జరుగుతుంది. కల్లా కపటం అనేది ఇది ఒక జాతీయం అనే అర్థం. కల్లా కపటం అంటే ఏమీ తెలియనివారు, మోసం తెలియనివారు అన్న అర్థంలో కూడా మనం దీన్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, జాతీయం అంటే ఏంటంటే ఒక భాషకు మాత్రమే పరిమితమయ్యేది, ఒక భాషకు ప్రత్యేకమైన ప్రయోగమే జాతీయం అని చెప్పవచ్చు. అంటే జాతీయం అనేది ఒక్క భాషకు మాత్రమే పరిమితం. దీన్ని బేస్ చేసుకొని వేరే భాషకు ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం ఉండదు. సామెత అనేది అన్ని భాషల్లో కూడా మనకు లభ్యమవుతాయి. ఈజీగా మనం చూసినట్టయితే వేరే భాషను కూడా మనం వచ్చి ట్రాన్స్లేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. జాతీయం అనేది కేవలం ఒక భాషకు మాత్రమే సంబంధించినది. జాతీయానికి మనకి ఇంకొన్ని పేర్లు ఏంటంటే, జాతీయానికి మరొక పేరు ఏంటంటే పదబంధం. అలా సింపుల్గా మీరు ఇచ్చేస్తారు. కల్లా కపటం అనేది ఏంటి, జాతీయం అని కాకుండా పదబంధం అని వస్తే పదబంధం అనేది మీరు ఆన్సర్ పెట్టేయాలి. అలా కాకుండా ఇదొక పలుకుబడి. జాతీయానికి మరొక పేరు పదబంధం అని పిలుస్తారు, పలుకుబడి అని పిలుస్తారు, నుడికారం అని కూడా పిలుస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయం అని కాకుండా ఈ 3 ఆప్షన్స్ ఇచ్చినా కూడా ఏదైనా సరే జాతీయం అనే అర్థంలోనే వాడతారు కాబట్టి ఏదైనా సరైన సమాధానమే. జాతీయానికి మరొక పేరు పదబంధం, నుడికారం లేదా పలుకుబడి కూడా పిలుస్తారు. అలా కాకుండా సామెతకు సంబంధించి కొన్ని పేర్లు ఉన్నాయి. సామెతకు చూసినట్టయితే నానుడి, నుడికారం అంటే జాతీయం, నానుడి అంటే సామెత. బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా వచ్చేస్తుంది. తర్వాత మరొక ప్రశ్న చూద్దాం. దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా ఆన్సర్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది. ఇది ఏ రకమైన వాక్యం? ఆప్షన్ 1 శత్రార్థకం, ఆప్షన్ 2 క్వార్థకం, ఆప్షన్ 3 ఛేదార్థకం, ఆప్షన్ 4 ఆశ్చర్యార్థకం. సరైన సమాధానం ఏంటి? మనం అనేది క్లిక్ చేయడానికి ఒకసారి మీరు ఆన్సర్ పెట్టండి. దీనికి సంబంధించి నేను ఎగ్జాంపుల్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ఇక్కడ చూడండి, ఇది చూసినట్టయితే వాక్యానికి సంబంధించిన ప్రశ్న. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, వాక్యానికి సంబంధించి చూసినట్టయితే 2 ప్రశ్నలు రావడం జరిగింది.
2 ప్రశ్నలు రావడం జరిగింది. అదే మనకు క్రియకు సంబంధించి ఒక వాక్యం, అదే మనం ఆయన డాక్టర్ అని చెప్పి రావడం జరిగింది. అది కూడా వాక్యంలో భాగమే, ఇది కూడా వాక్యంలో భాగమే. మొత్తం ఈ యొక్క మాక్ టెస్ట్‌లో క్రియకు సంబంధించి 2 ప్రశ్నలు రావడం జరిగింది. ఇక్కడ దీప దిక్కులు చూస్తూ నడుస్తుంది అనేది ఏ రకమైన వాక్యం ఏంటంటే ఇది ఒక శత్రర్థక వాక్యం. శత్రర్థక వాక్యం ఏం చెప్తుందంటే వర్తమానకాలిక అసమాపక క్రియను శత్రుత్వకం అని పిలుస్తారు. దిక్కులు చూస్తూ నడుస్తుంది అనేది ఇది ఒక వర్తమానకాలిక అసమాపక క్రియ. వర్తమానకాలిక అసమాపక క్రియ కాబట్టి దీన్ని శత్రర్థక వాక్యం అని పిలవడం జరుగుతుంది. అలా కాకుండా క్వార్థకం అంటే ఏమిటి అంటే భూతకాలిక అసమాపక క్రియని క్వార్థకం అని పిలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు? ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పేరు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రాజు పాముని చూసి భయపడ్డాడు. ఇక్కడ చూసి అనేది క్వార్థకాన్ని తెలియచేస్తుంది, భూతకాలిక అసమాపక క్రియ. అలా కాకుండా ఛేదార్థకం అంటే భవిష్యత్కాలిక అసమాపక క్రియని ఛేదార్థకం అని పిలుస్తారు. ఏం చెప్పవచ్చు అంటే ఛేదార్థకానికి అమ్మ వంట చేస్తే వడ్డిస్తుంది. చేస్తే ఇక్కడ తే కానీ ఇతే కానీ అనే ప్రత్యయాలు ఇక్కడ చేరడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఒక్కసారి గమనించినట్టయితే చేస్తే తే కానీ ఇతే కానీ అనే ప్రత్యయాలు అనేది చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఆశ్చర్యార్థకం ఏం చెబుతుంది? ఆశ్చర్యార్థకం మీరు చూసినట్టయితే ఇది ఆశ్చర్యాన్ని తెలియజేసే వాక్యము. ఈ యొక్క ఆశ్చర్యార్థక వాక్యం అనేది ఆశ్చర్యంను సూచించే క్రియ. ఇందులో కోపం కానీ బాధ కానీ ఇవన్నీ కూడా మనం తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విధంగా మనకు ఆశ్చర్యార్థకం ఉంటే ఇది ఆశ్చర్యాన్ని సూచించే వాక్యం అని చెప్పవచ్చు. దీన్ని వచ్చి ఇందులో చూడండి, ఇక్కడ మనకు మీరు ఇంపార్టెంట్గా ఇక్కడ చూసినట్టయితే అసమాపక క్రియలో భాగం ఈ 3 ఉంటాయి. ఇది క్రియ యొక్క రకం. క్రియ ఏం చెప్తారు? సింపుల్గా చెప్పాలంటే క్రియ బేస్ చేసుకొని వాక్యం అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థకము, నిశ్చయార్థకము, అనుమత్యార్థకం లాగా ఆశ్చర్యార్థకం కూడా ఉంటుంది. సింపుల్గా కింది వాటిలో భిన్నమైనది ఏంటంటే ఆశ్చర్యార్థకం అని పెట్టాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా స్వర్థార్థకం అనేది ప్రస్తుత వర్తమానకాలిక అసమాపక క్రియ, క్వార్థకం అనేది భూతకాలిక అపమాపక క్రియ, ఛేదార్థకం అనేది భవిష్యత్కాలిక అసమాపక క్రియ, ఆశ్చర్యార్థకం అనేది క్రియను ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకుని వాక్యం ఎలా ఉంటుంది, ఏ రకమైన వాక్యం అనేది బేస్ చేసుకొని చెప్పేది ఆశ్చర్యార్థక వాక్యం. ఇందులో భిన్నమైనది ఏంటంటే ఆశ్చర్యార్థకం అని పెట్టాలి. అలా కాకుండా సింపుల్గా భూతకాలిక అసమాపక క్రియ ఏంటి అంటే మనం సింపుల్గా క్వార్థకం అని చెప్పాలి. వర్తమానకాలిక అసమాపక క్రియ అంటే సింపుల్గా మనం శత్రుత్వం అని చెప్పాలి. భవిష్యత్కాలిక అసమాపక క్రియ అంటే ఏంటంటే ఛేదార్థకం అని పెట్టాలి. తర్వాత 16వ ప్రశ్న చూడండి, ఇది మనం చూసినట్టయితే టెక్స్ట్ బుక్ నుంచి బేస్ చేసుకొని రావడం జరిగింది. ఈ టెక్స్ట్ బుక్ నుంచి బేస్ చేసుకొని రావడం అనేది ఈ యొక్క టెక్స్ట్ బుక్లో నుంచి మొత్తంగా చూసినట్లయితే మనకి ఈ యొక్క మార్క్ టెస్ట్లో 3 ప్రశ్నలు రావడం జరిగింది. ఈ క్రింది 5వ తరగతి పాఠం కొండవాగు యొక్క ఇతివృత్తం ఏమిటి? టెక్స్ట్ బుక్ నుంచి మనకు 3 ప్రశ్నలు రావడం జరిగింది. కొండవాగు యొక్క ఇతివృత్తం ఏమిటి అని ఇవ్వడం జరిగింది. సరైన సమాధానం చూద్దాం. కొండవాగు కొన్ని సందర్భాల్లో మనం సింపుల్గా ఆన్సర్ చేయడానికి మన అదృష్టం బాగుంటే పాఠ్య భాగాన్ని బేస్ చేస్తూనే ఆన్సర్ అనేది సింపుల్గా మనం క్లిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదొక్కటి మైండ్లో పెట్టుకోండి. కొండవాగు, కొండ ఉంది వాగు ఉంది అంటే మనం జనరల్గా ఆలోచిస్తే అంటే ప్రకృతి గురించి ఏదో ఇది చెప్తా ఉంది అంటే ఇది ఒక ప్రకృతి వర్ణన అని చెప్పి మనం ఈజీగా ఆన్సర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మనం ఇది ఒక 5వ తరగతిలో ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు ఆ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ అనేది మనం ఖచ్చితంగా కరెక్ట్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా ప్రశ్న ఏమిస్తాడు? మమకారం రచన ఎవరిది? ఆప్షన్స్లో త్రిపురనేని గోపీచంద్, చిలకూరి దేవపుత్ర ఇలా ఇచ్చారనుకోండి, మీరు ఏది ఆన్సర్ పెడతారు? మమకారం యొక్క రచన ఎవరిది? ఇక్కడ విషయం ఏంటంటే మమకారం అనే రచన ఎవరిదంటే త్రిపురనేని గోపీచంద్. బాగా గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా సింపుల్గా 6వ తరగతిలో మమకారం అనే పాఠాన్ని ఎవరు రచించారు అని అడిగితే పెట్టాల్సిన ఆన్సర్ ఏంటంటే చిలకూరి దేవపుత్ర. బాగా గుర్తుపెట్టుకోండి. 6 క్లాసుల నుంచి మనం తీసుకోబడింది అని చెప్పొచ్చు కదా. ఇక్కడ చూడండి, మమకారం అనే రచన చేసింది త్రిపురనేని గోపీచంద్. 6వ తరగతిలో ఉండే మమకారం పాఠాన్ని రచించింది ఎవరు అంటే చిలకూరి దేవపుత్ర. మీరు డిఫరెన్స్ ఒక్కసారి తెలుసుకోవాలి.
ఓకేనా. మనకు 7వ తరగతిలో మర్రి చెట్టు అనే పాఠ్యభాగం ఉంది. మర్రి చెట్టు అనే పాఠ్యభాగం రచించింది త్రిపురనేని గోపీచంద్. త్రిపురనేని గోపీచంద్ యొక్క రచనలు ఒకసారి చూసినట్టయితే తండ్రి కొడుకులు, మమకారం, ధర్మవడ్డీ, పోస్ట్ చేయని ఉత్తరాలు, మాకు ఉన్నాయి స్వాగతాలు లాంటి రచనలు అన్నీ చేశాడు. ఓకేనా. అందులో మమకారాన్ని బేస్ చేసుకొని రచన ఎవరిదంటే మనం త్రిపురనేని గోపీచంద్ అని చెప్పాలి. అలా కాకుండా 6వ తరగతిలో మమకారం అనే పాఠభాగాన్ని ఎవరు రాశారంటే చిలుకూరి దేవపుత్ర అని చెప్పాలి. చాలా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి బిట్టు పడితే ఏం చేస్తారు? ఇదే కదా టఫ్నెస్ అంటే. కాబట్టి టెక్స్ట్ బుక్ని మనం చాలా ఖచ్చితంగా గ్యారంటీగా పర్ఫెక్ట్గా చదువుకోవాలి. అప్పుడే మనకి ఏమవుతుందంటే ఇక్కడ అప్పుడే మనకు వేరే వాళ్ళకంటే ఒక స్టెప్ ముందు ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత చూద్దాం 17వ ప్రశ్న. ఇది కూడా మనం టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇక చూడండి, మనకు జంట కవులు ఇచ్చాడు. వెంకట పార్వతీశ కవులు అని ఈ జంటని పిలుస్తారు. ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ దానికంటే ముందు ఇక్కడ మనకు ఇది ఇచ్చారు కదా, 5వ తరగతి పాఠం కొండభాగం యొక్క ఇతివృత్తం, ఇది ప్రకృతి వర్ణన అని చెప్పాం. అలా కాకుండా 5వ తరగతిలో సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఇతివృత్తంతో ఉండే పాఠ్యభాగం ఏంటంటే ఇట్ ఈజ్ పండుగ. అలా కాకుండా నైతిక విలువలతో కూడిన పాఠ్యభాగం ఏంటంటే పద్యరత్నాలు. అలా కాకుండా పరోపకారం అనే యొక్క ఇతివృత్తంతో కూడుకున్న పాఠం ఏంటంటే సాయం అని చెప్పవచ్చు. తర్వాత 17వ ప్రశ్న చూద్దాం. వెంకట పార్వతీశ కవులు అని వీరిని పిలుస్తారు. ఇక్కడ పేర్లోనే ఉంది, వెంకట అని ఉంటుంది, పార్వతీశం అని ఉంటుంది. అలా బేస్ చేసుకుని మనం మా ఆన్సర్ అనేది పెట్టడానికి అవకాశం ఉంది. ఇక చూడండి, వెంకట పార్వతీశం సరైన సమాధానం మనం చూసినట్టయితే ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే వెంకట అని ఉండాలి, పార్వతీశం అని ఉండాలి. ఇక చూడండి, ఈ 3 ఆప్షన్స్ అనేవి మనకు వచ్చి కనిపిస్తూ ఉన్నాయి. సింపుల్గా వెంకట పార్వతీశ కవులు అని ఎవరిని పిలుస్తారంటే బాలాంత్రపు వెంకట్రావు మరియు ఓలేటి పార్వతీశాన్ని మనం చూసినట్టయితే వెంకట పార్వతీశ కవుల్ని పిలవడం జరుగుతుంది. బాలాంత్రపు వెంకటరావు ఓలేటి పార్వతీశాన్ని చూసినట్టయితే వెంకట పార్వతీశ కవులుగా పిలవడం జరుగుతుంది. 18వ ప్రశ్న. జరగబోయే పనిని సూచించే కాలం. చాలా అంటే చాలా అంటే చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్గా బిట్లు పడే పాయింట్స్ ఉండే అవకాశం ఉండే ఏరియా ఇది. జరగబోయే పనిని తెలియజేసే కాలం ఏంటంటే భవిష్యత్ కాలం. జరుగుతూ ఉన్న పనిని తెలియజేసే కాలం ఏంటంటే వర్తమాన కాలం. జరిగిపోయిన పనిని తెలియజేసే కాలం ఏంటంటే భూతకాలం. అలా కాకుండా తద్ధర్మ కాలం ఏంటి? ఇది కదా ఇంపార్టెంట్. తద్ధర్మ కాలం ఏం చెప్తుందంటే భూత కానీ వర్తమాన కానీ భవిష్యత్ కాలాలకు భిన్నంగా ఉంటుంది. ఇది కాలానుగుణంగా సహజ సిద్ధంగా చేసే పనిని సూచించేది తద్ధర్మ కాలం. ఈ మూడిటికి భిన్నంగా ఉంటూ కాలానుగుణంగా సహజసిద్ధంగా జరిగే పనులు సూచించే కాలాన్ని తద్ధర్మ కాలం అని చెప్పి పిలవడం జరుగుతుంది. సింపుల్గా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు భవిష్యత్ కాలం. సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు వర్తమాన కాలం. సూర్యుడు తూర్పున ఉదయించాడు భవిష్యత్ కాలం. అలా కాకుండా సహజసిద్ధంగా జరిగే పని సూర్యుడు తూర్పున ఉదయించును సింపుల్గా లాస్ట్లో చును అనేది యాడ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పచ్చు. తద్ధర్మ కాలం సూర్యుడు తూర్పున ఉదయించును అంటే కాలానుగుణంగా సందర్భానుగుణంగా సహజసిద్ధంగా జరిగే పని ఇది. కాబట్టి దాన్ని తద్ధర్మ కాలం అని చెప్పచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్దాం. టెట్ జరిగింది భూతకాలం. టెట్ జరుగుతూ ఉంది వర్తమాన కాలం. టెట్ జరుగుతుంది భవిష్యత్ కాలం. టెట్ జరుగును తద్ధర్మ కాలం. జరుగును అంటే ఏ కాలాన్ని సూచించాలి? సహజసిద్ధంగా కాలానుగుణంగా జరిగే పనిని సూచిస్తుంది కాబట్టి ఇది ఒక తద్ధర్మ కాలం. అలా కాకుండా 19వ ప్రశ్న చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే భాషా భాగాలకు సంబంధించి ఈ యొక్క టెట్లో ఒక ప్రశ్న రావడం జరిగింది. భీముడు బండరాయిని అవలీలగా ఎత్తాడు. గీత గీసిన పదం ఏమిటి? అవలీలగా. చాలా ఇంపార్టెంట్. ఇది క్రియా విశేషణమా నామవాచకమా క్రియనా? ఒక్కసారి మనం దీన్ని ఒక్కసారి గమనించినట్టయితే భీముడు బండరాయిని అవలీలగా ఎత్తాడు, ఇది ఒక క్రియా విశేషణం. ఎలా మనం క్రియా విశేషణం చెప్తాము అంటే ఒక క్రియను ఒక పని ఎప్పుడు జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న భీముడు బండరాయిని ఎత్తాడు. నిన్న అనేది క్రియా విశేషణం. ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఇలా క్వశ్చన్ చేస్తే క్రియను బేస్ చేసుకొని క్వశ్చన్ చేస్తే దానిని క్రియా విశేషణం అని పిలుస్తారు. ఇక చూడండి, భీముడు బండరాయిని అవలీలగా ఎత్తాడు.
ఎప్పుడు ఎత్తాడు? లేదు, చెప్పలేం. భీముడు బండరాయిని అవలీలగా ఎత్తాడు. ఎక్కడ ఎత్తాడు? లేదు, చెప్పలేము. భీముడు బండరాయిని అవలీలగా ఎత్తాడు. ఎలా ఎత్తాడు? అవలీలగా ఎత్తాడు. ఇది ఒక క్రియా విశేషణం. అలా బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పచ్చు. విశేషణం ఏం చెప్తుందంటే ఏదైనా సరే నామవాచకం కానీ సర్వనామం యొక్క విశేషణాన్ని తెలిపేది విశేషణం. ఎగ్జాంపుల్, విశేషణాలు మళ్ళీ మనకు చాలా రకాలు ఉన్నాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్గా చూద్దాం. బలవంతుడైన భీముడు బండరాయిని అవలీలగా ఎత్తాడు. భీముడు ఎలాగున్నాడు? బలవంతుడుగా ఉన్నాడు. కాబట్టి బలవంతుడైన అనిస్తే విశేషణం వచ్చి బలవంతుడు అని వస్తుంది. నామవాచకం అంటే ఏంటి? భీముడు. నామవాచకం అంటే మనం భీముడు అని చెప్పవాలి సింపుల్గా. అలా కాకుండా క్రియ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. సింపుల్గా చూసినట్టయితే ఏదైనా పని జరిగిందాన్ని క్రియ అని పిలుస్తారు. ఇక్కడ ఎత్తెను అనేది క్రియ సూచిస్తుంది. అలా కాకుండా 20 ప్రశ్న చూద్దాం. ఇది సింపుల్గా మనం చూసినట్టయితే సంధికి సంబంధించి రెండవ ప్రశ్న. పగ ప్లస్ ఆడగించు, దీన్ని కలిపి రాస్తే ఏ సంధి వస్తుంది? పగ ప్లస్ ఆడగించు, పగయాడగించు అని సంధి రావడం జరుగుతుంది. ఇది ఎడాగమ సంధి అని చెప్పొచ్చు. ఇది తెలుగుకి సంబంధించి గ్రామర్కి సంబంధించిన పాయింట్. ఆ తర్వాత మెథడాలజీ సంబంధించి పాయింట్ వస్తుంది చూడండి. మెథడాలజీ సంబంధించి మొత్తం 6 బిట్స్ అనేది రావడం జరుగుతుంది. వ్యాకరణ బోధన ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులకు సూత్రాన్ని, దాని భావాన్ని వివరిస్తాడు. సూత్రాన్ని చెప్పి ఆ తర్వాత ఎగ్జాంపుల్స్ వైపు, ఉదాహరణల వైపు వెళ్తాడు. అలా ఉండే పద్ధతి ఏంటంటే నిగమన పద్ధతి. అలా కాకుండా మొదట ఎగ్జాంపుల్స్ చెప్పి ఆ తర్వాత సూత్రాన్ని బేస్ చేసుకుంటే అదే ఆగమన పద్ధతి అని చెప్పచ్చు. ప్రయోగాన్ని చెబితే దాన్ని ప్రయోగ పద్ధతి అని చెప్తారు. ప్రయోగాలు చేసి దాని ద్వారా మనం చూసినట్టయితే ఎగ్జాంపుల్స్ అనేది సూత్రాన్ని రాబడితే దాని ప్రయోగ అనుమాన పద్ధతి అని చెప్పి పిలవడం జరుగుతుంది. రెండో ప్రశ్న, ఇచ్చిన సమాధానం నుంచి సరైన సమాధానాన్ని ఎంచుకునే ప్రశ్నలు. ఆప్షన్ 1 లక్షాత్మక, ఆప్షన్ 2 వ్యాసరూప, ఆప్షన్ 3 లఘు సమాధాన, ఆప్షన్ 4 లఘు వాసరూప. ఇచ్చిన సమాధానం నుంచి సరైన సమాధానం ఎంచుకునే ప్రశ్నలు లక్షాత్మక ప్రశ్నలు అని చెప్పవచ్చు. మూడో ప్రశ్న, కరికులం అనేది ఏ భాషా పదానికి చెందినది? కరికులం అనేది లాటిన్ భాషా పదానికి చెందినది అని చెప్పవచ్చు. నాలుగో ప్రశ్న, మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మలుచుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నము ఏమిటి? సరైన సమాధానం ఉన్ముఖీకరణం ద్వారా మానసికంగా ఎక్కడో ఉన్న విద్యార్థులను తన బోధన వైపు మలుచుకోవడానికి ఉపాధ్యాయుడు చేసే ప్రయత్నమే ఉన్ముఖీకరణం అని చెప్పవచ్చు. ఐదో ప్రశ్న, కాల నియమం లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతి ఏమిటి? కాల నియమం అనేది ఏంది లేకుండా విద్యార్థులు కృషి చేసే పద్ధతి ఏంటంటే డాల్టన్ పద్ధతి అని చెప్పవచ్చు. ఆరో ప్రశ్న, భాష యొక్క ప్రయోజనం ఏమిటి? భాష యొక్క ప్రయోజనం చూసినట్టయితే మానవుని యొక్క సర్వతోముఖాభివృద్ధి అని చెప్పొచ్చు. ఇది తెలుగుకి సంబంధించి టాప్ 30 బిట్స్ సంబంధించి మాక్ టెస్ట్కి సంబంధించి పూర్తి ఎక్స్ప్లెనేషన్. ఇది మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి. అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.